సో మనం లాస్ట్ వీడియోలో దేని గురించి డిస్కస్ చేసుకున్నాం అంటే లాస్ట్ సెషన్లో రికరింగ్ డాక్యుమెంట్, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్, క్లియర్డ్ ఐటమ్స్. అండ్ అదేవిధంగా ఒక 2 GLs గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం, రైట్? ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, పోస్ట్ పెయిడ్ ఎక్స్పెన్సెస్. ఎగ్జాక్ట్లీ. లాస్ట్ 7. ఎస్. సో దీనికి సంబంధించి అవుట్ స్టాండింగ్ రెంట్ గురించి మనం డిస్కస్ చేసాం. అండ్ అదేవిధంగా ప్రీపెయిడ్ రెంట్ గురించి మనం డిస్కస్ చేసాం, రైట్? సో అవుట్ స్టాండింగ్ రెంట్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై అవుట్ స్టాండింగ్ రెంట్? Liabilities, just like ఓకే. which the transaction which cannot be done in a month, so it was converted into liability. Then what is mean by prepaid rent? which we paid earlier. What will be, so is this asset or liability? Asset. Asset. సో మనం ఈ అవుట్ స్టాండింగ్ రెంట్కి సంబంధించి మనం ఇలాంటి ఒక ఎంట్రీ పోస్ట్ చేసిన తర్వాత సో మనం తర్వాత క్లియర్ చేయాల్సింది రెంట్నా లేదు అని అంటే లైబిలిటీనా? Liabilities. లైబిలిటీ. సో అండ్ అదే విధంగా ప్రీపెయిడ్ రెంట్ అంటే ఏంటి? ప్రీపెయిడ్ రెంట్ మీన్స్ లైక్ ద పెయిడ్ ఇన్ అడ్వాన్స్, ఎదర్ ఇట్ ఈస్ రెంట్ ఆర్ ఇన్సూరెన్స్, వీటన్నిటిని కూడా మనం ముందుగా పే చేసేయచ్చు, రైట్? ఆ తర్వాత మనం అడ్జస్ట్మెంట్ ఎంట్రీ అనేది మనం పోస్ట్ చేయాలి. మై కరెక్ట్? Yes, sir. సో ఇక్కడ మనం చూస్తే సో అడ్జస్ట్మెంట్ ఎంట్రీ ఎవ్రీ మంత్ మనం పోస్ట్ చేయాలా ఆర్ ఎల్స్? No, sir. We use recurring. No. Every month we need not to post it. It was posted automatically. ఓకే. సో ఇప్పుడు అలా ఎవ్రీ మంత్ మనం అడ్జస్ట్మెంట్ ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు సో ఈ విధంగా అంటే లైక్ ఇండివిజువల్గా ఎంట్రీ మనం పోస్ట్ చేసే కంటే వీ కెన్ యూస్ రికరింగ్ ఎంట్రీ అని మనం చెప్పుకున్నాం, రైట్? Yes, sir. సో ఇప్పుడు ఆ రికరింగ్ ఎంట్రీ అనేది మనం ఎలా పోస్ట్ చేయాలి అంటే ఎలా యూస్ చేసి పోస్ట్ చేయాలి అనే దాని గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఓకే. Okay. సో ఇనీషియల్గా రికరింగ్ ఎంట్రీ మనం పోస్ట్ చేయడానికి ముందు వీ నీడ్ టు పే లైక్ వీ నీడ్ టు క్రియేట్ వన్ కైండ్ ఆఫ్ ఓపెన్ ఐటమ్. దానికంటే ముందు మనం జిఎల్ అకౌంట్స్ అనేది క్రియేట్ చేయాలి. జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలా అవసరం లేదా? చేయాలి సార్. ఎందుకు జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలి మనం? లైక్ మనది ఏది ఓపెన్ ఐటమ్ లేదు కదా సార్, అన్ని. అండ్ దట్టు మనం క్రియేట్ చేసింది ఇక్కడ దెర్ ఆర్ 2 జేఈస్ మనం పోస్ట్ చేయాలి, రైట్? 2 జర్నల్ ఎంట్రీస్ మనం పాస్ చేయాలి, అవునా? 2 జర్నల్ ఎంట్రీస్ మనం పాస్ చేయాలి అని అంటే సో ఇక్కడ ఆ 2 అంటే ఆ 2 జర్నల్ ఎంట్రీస్కి సంబంధించిన జిఎల్ అకౌంట్స్ అనేది మనం క్రియేట్ చేయాలా? ఫస్ట్ వన్ ఏంటి? ప్రీపెయిడ్ రెంట్ అకౌంట్. ప్రీపెయిడ్ రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. సో దీంట్లో మనం క్రియేట్ చేయాల్సిన జిఎల్ ఏంటి? బ్యాంక్ అనేది మనం ఆల్రెడీ క్రియేట్ చేసామా? ప్రీపెయిడ్ రెంట్ అకౌంట్ క్రియేట్ చేయాలి సార్. ప్రీపెయిడ్ రెంట్ అనేది క్రియేట్ చేయాలి. సెకండ్ ఎంట్రీలో రెంట్ అకౌంట్ డేటా టు ప్రిపేర్డ్ రెంట్ అకౌంట్. రెంట్ అకౌంట్ అనేది ఆల్రెడీ క్రియేట్ చేసామా మనం? అవునా? సో ఇప్పుడు మనం ఏం ఎంట్రీ క్రియేట్ చేయాలి దాన్ని? ప్రీపెయిడ్ రెంట్ అకౌంట్ క్రెడిట్. ఎగ్జాక్ట్లీ. సో ఈ రెండిట్లో కూడా కామన్ గా బ్యాంకు మనం క్రియేట్ చేసాం, రెంట్ మనం క్రియేట్ చేసాం.
సో ఇప్పుడు మనం క్రియేట్ చేయాల్సింది ప్రీపెయిడ్ రెంట్ అకౌంట్. ఇప్పుడు ప్రీపెయిడ్ రెంట్ అకౌంట్ అనేది ఐ మీన్ సో ఏ అకౌంట్ గ్రూప్ కి సంబంధించింది? 2300. I mean అసెట్స్. యా. సో అసెట్స్ కింద మనం ఈ జిఎల్ ని క్రియేట్ చేయొచ్చు. జిఎల్స్ ని క్రియేట్ చేయడానికి టీ కోడ్ ఏంటి? FB02 సారీ, or FB50. F-02 sir, sorry, F-02. జిఎల్ క్రియేషన్, నాట్ ఎంట్రీ పోస్టింగ్, జిఎల్ క్రియేషన్. జిఎల్ క్రియేషన్. జిఎల్ క్రియేషన్ టీ కోడ్ FS00 sir. FS00. ఓకే. సో FS00లో ఈ ఏదైతే ఉందో ప్రీపెయిడ్ రెంట్ మనకి ఏమవుతుంది? అది Asset. సో ఇట్ విల్ బి అసెట్ ఫర్ అస్. సో అసెట్స్ లో మనం క్రియేట్ చేయాలి, రైట్? సో ఇక్కడ Yes, sir. నేను క్రియేట్ చేయడానికి నేను దేన్ని క్లిక్ చేయాలి? ఇక్కడ ఏ ఆప్షన్ ని, ఎన్నో ఆప్షన్ ని క్లిక్ చేయాలి? ఫోర్త్ ఈజ్ అ కాపీ. Second one. no, sir. New Pen. new Pen symbol. page. పెన్ ఈజ్ కైండ్ ఆఫ్ ఎడిట్, Change. చేంజ్. Yeah, okay, sir. సో సెకండ్ ఆప్షన్. ఓకే. సో Okay, ఇలా మనకి ఈ ఆప్షన్స్ ఎక్కడికి వెళ్ళినా మనకి కామన్ గా ఉంటాయి, గుర్తుంచుకోండి. సో దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫైండ్. ఓకే, ఇది Okay, sir. ఫైండ్. ఏదన్నా ఒక బ్లాంక్ పేపర్ టైప్ లో ఉంది అని అంటే దట్ మీన్స్ ఇట్ ఈస్ ఎ క్రియేట్. ఓకే, స్పెట్స్ ఐకాన్ ఉంది అని అంటే దట్ మీన్స్ డిస్ప్లే. ఓకే, సో ఒకవేళ ఈ Okay, sir. పెన్ ఐకాన్ ఉంది అని అంటే దట్ మీన్స్ చేంజ్. ఇప్పుడు ఇది డిస్ప్లే అంటే ఏంటంటే, సో ఇఫ్ యూ సెలెక్ట్ 2000 నెంబర్ అండ్ ఇఫ్ యూ క్లిక్ ఆన్ స్పెట్స్ you will able to see the GL account details. ఇందులో మీరు మోడిఫికేషన్ చేయగలరా? Will you able to change the details? No, sir. Oh, sir. You can't, because it is in display mode Display. and you can't Just able I to can change the watch. details. Yeah, so అన్ని disable mode లో ఉన్నాయి, right? అదే if you click on pen icon then you can change the details. ఇప్పుడు చూడండి, చేంజెస్ ఉన్నాయా? లైక్ ఇక్కడ Yes, sir. మనం మార్చొచ్చా? Yes sir. Enable అయింది. ఎనేబుల్ అయింది. సో అదే ఈ ఫోర్త్ ఆప్షన్ ఏంటి అంటే ఇట్ మీన్స్ అ కాపీ. సో ఇదే సెట్టింగ్స్ అంటే ఇప్పుడు 2000 GL ఉన్న ఏవైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో లైక్ అసెట్, అకౌంట్ గ్రూప్, బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ కంట్రోల్ డేటా, ఇక్కడ ఏవైతే ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసుకున్నామో ఇవే సెట్టింగ్స్ ని కాపీ చేసుకొని ఇంకొక GL ని మనం క్రియేట్ చేయడానికి, అంటే లైక్ ఒక న్యూ GL ని మనం సెలెక్ట్ చేసుకొని అన్ని ఎంటర్ చేసే బదులు సేమ్ సెట్టింగ్స్ ఆల్రెడీ ఉండి దాన్ని జస్ట్ కాపీ చేసుకోవాలనుకుంటే దీన్ని మనం క్లిక్ చేయొచ్చు. అర్థమైందా? అండ్ అదే విధంగా Yes, ఇది sir. బ్లాక్. ఈ GL ని మనం దీన్ని బ్లాక్ చేసాము అని అంటే ఫర్దర్ గా ఈ GL ని యూజ్ చేసుకొని మనం పోస్టింగ్స్ చేయలేము, చేయడానికి వీలు అవ్వదు కూడా. ఓకే, సో కరెంట్లీ ఈ GL ని యూజ్ చేయకూడదు అని అంటే బ్లాక్ చేయొచ్చు. ఓకే, సో దెన్ ఆఫ్టర్ డిలీట్. సో ఈ GL ని డిలీట్ చేసేయచ్చు. డిలీట్ మీన్స్ ఇది ఉంటుంది బట్ ఇది మార్క్ అయి ఉంటుంది, డిలీట్ చేసినట్టు ఒక మార్క్ అయి ఉంటుంది. ఇన్ ఫ్యూచర్ లో ఇంకా ఈ GL ని ఎవ్వరు కూడా యూజ్ చేయలేరు. ఇది బ్లాక్ మీనింగ్ ఏనంటే కరెంట్లీ దాన్ని బ్లాక్ చేయొచ్చు, ఆ తర్వాత అన్బ్లాక్ చేయొచ్చు మళ్ళీ. ఒకవేళ వన్స్ డిలీట్ చేసాము అని అంటే కనుక మళ్ళీ ఇదే నెంబర్తో ఉన్న GL ని మనం యూజ్ చేయలేం, ఇంకొకటి క్రియేట్ చేయాల్సి వస్తుంది.
ఇంకా ఈ ఆప్షన్ ఏంటి అని అంటే దట్ మీన్స్ చేంజ్ కంపెనీ కోడ్. మనం కంపెనీ కోడ్ అనేది చేంజ్ చేసుకోవడానికి ఉన్న ఆప్షన్. అండ్ దిస్ మీనింగ్ అప్డేట్. ఓకే, ఇది వచ్చేసరికి ప్రింట్. లైక్ మనం ఏదైతే జిఎల్ని క్రియేట్ చేసామో దాన్ని ప్రింట్ తీయడం. ఇవి డీటెయిల్స్ గుర్తుంచుకోండి మళ్ళీ మళ్ళీ. ఓకే, ఓకే సార్. సో ఇప్పుడు మనం క్లిక్ చేయాల్సిన ఆప్షన్ ఏంటి? న్యూ క్రియేట్ సెకండ్ వన్. సెకండ్ వన్ మనం క్లిక్ చేయాలి. తర్వాత వీ షుడ్ గివ్ ద నెంబర్. ఇప్పుడు ఏ నెంబర్ ఇవ్వాలి నేను? ఏ నెంబర్ ఇవ్వాలి? ఏ నెంబర్ ఇవ్వాలి నేను? ఇప్పుడు నేను ఏ జిఎల్ క్రియేట్ చేయడానికి వచ్చా, మర్చిపోయారా? లైబిలిటీ క్రియేట్ చేయడానికి వచ్చేస్తుంది. లైబిలిటీ రెంట్ లైబిలిటీ అకౌంట్. రెంటల్ లయబిలిటీ. అసెట్. ప్రీపెయిడ్ రెంట్ క్రియేట్ చేయడానికి కదా Prepaid నేను rent. వచ్చింది. ప్రీపెయిడ్ రెంట్ ఏమవుతుంది? అసెట్. అసెట్ అవుతుంది. నేను ఏ నెంబర్ ఇవ్వాలి ఇక్కడ? 2000. 2000 ఆల్రెడీ క్రియేట్ అయి ఉంది కదా. 2001. ఎస్, 2000 ఆల్రెడీ క్రియేట్ అయింది. సో 2001 లేదు అని అంటే మనం మోస్ట్లీ గుర్తుపెట్టుకోండి సీక్వెన్స్ గా నెంబర్ ఇవ్వాలి. లేదు అని అంటే ఇంకే నెంబర్ అయినా ఇవ్వచ్చు. 2000 నుంచి 2999 వరకు మనం ఏ నెంబర్ అయినా ఇవ్వచ్చు. సో బట్ సీక్వెన్స్ గా వెళ్దాం. 2001. ఓకే, ఇప్పుడు టైప్ ఆఫ్ డిస్క్రిప్షన్ లోకి వచ్చి ఇక్కడ అసెట్, బ్యాలెన్స్ షీట్, షార్ట్ టెక్స్ట్ లో ప్రీపెయిడ్ రెంట్, ప్రీపెయిడ్ రెంట్ అకౌంట్, ప్రీపెయిడ్ రెంట్ అకౌంట్, కంట్రోల్ డేటా, ఓన్లీ బ్యాలెన్స్ ఇన్ లోకల్ కరెన్సీ, లైన్ ఐటమ్ మేనేజ్మెంట్ 001. సార్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. ఎగ్జాక్ట్లీ. ఎందుకు సెలెక్ట్ చేయాలి దీన్ని ఇప్పుడు? దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఓకే, సెలెక్ట్ చేస్తాను, బట్ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? చెప్పండి, దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి నాకు? బికాజ్ ఎందుకు అని అంటే, సో ఇనీషియల్ గా ప్రీపెయిడ్ రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అనేది మనం ఎంట్రీ పోస్ట్ చేసాం. దీని మీనింగ్ ఏంటి? రెంట్ అనేది అడ్వాన్స్ గా మనం పే చేసాం అనేది కదా దీని మీనింగ్, రైట్? తర్వాత మనం ఎవ్రీ మంత్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ మనం పాస్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న అమౌంట్ అనేది తగ్గుతూ వెళ్తుందా? సో ఇప్పుడు ఇక్కడ ఉన్న అమౌంట్ ఇనీషియల్ గా 1,80,000 ఓపెన్ ఐటమ్ గా మనకు కనిపిస్తుంది. దట్ మీన్స్ ఇన్ రెడ్ పొజిషన్ లో మనకు కనిపిస్తుంది. సో వన్స్ ఒక అడ్జస్ట్మెంట్ ఎంట్రీ అనేది మనం పాస్ చేస్తే దీంట్లో నుంచి 15,000 అనేది తగ్గిపోతే అప్పుడు టోటల్ అమౌంట్ ఎంత ఉంటుంది? 1,65,000. ఈ 1,65,000 మనకు ఓపెన్ ఐటమ్ గా ఉంటుంది. ఈ 15,000 క్లియర్ ఐటమ్ గా ఉంటుంది. సో అలా మనకు కనిపించాలి అని అంటే వీ షుడ్ సెలెక్ట్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. అర్థమైందా? అర్థమైందా లేదా? అర్థమైంది సార్. సో క్రియేట్ అవర్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లోకి వచ్చి G001 అండ్ సేవ్ ద డేటా. ఓకే, సో ఇప్పుడు మనం రికరింగ్ ఎంట్రీ క్రియేట్ చేయడానికి ముందు వీ షుడ్ పోస్ట్ దిస్ ఎంట్రీ ఇన్ F-02. F-02లో
ఈ ఎంట్రీ మనం పోస్ట్ చేద్దాం. 1,80,000కి ఓపెన్ ఐటమ్ అనేది ఫస్ట్ మనం క్రియేట్ చేద్దాం. ఓపెన్ ఐటమ్ క్రియేట్ చేసిన తర్వాత దెన్ వీ కెన్ క్రియేట్ ద రికరింగ్ ఎంట్రీ. ఓకే, ఓకే సార్. ఇప్పుడు బ్యాక్ వెళ్ళి F-02 ఓపెన్ ఐటమ్ క్రియేట్ చేద్దాం. సో ఐ విల్ యూజ్ ద డేట్ ఆఫ్ ఫస్ట్ మంత్, ఏప్రిల్ మంత్లో నేను ఇది తీసుకున్నట్టు నేను పోస్ట్ చేస్తాను. ఎందుకు అని అంటే బికాస్ ఇక్కడ నేను మీరు చూస్తే ఇక్కడ నేను 12 మంత్స్కి సంబంధించిన రెంట్ ఒకేసారి నేను పే చేశానని చెప్పి నేను ఇక్కడ మెన్షన్ చేశాను, అవునా? ఎస్ సార్. సో అందుకోసం అని చెప్పి నేను ఏప్రిల్ మంత్ డేట్ని యూజ్ చేసుకొని ఐ విల్ పోస్ట్ ద డాక్యుమెంట్. ఓకే, 01/04/2024 01/04/2024. Posting date also should be same, 01/04/2024. Okay, no confusion, right? మీరు కరెంట్ No డేట్ sir, అయినా no. యూజ్ అర్థమైంది సార్. చేసుకోవచ్చు. కాకపోతే Yeah. నేను ఈ రెంట్ అనేది 12 months 1 పే year కి చేశాను కాబట్టి 1 year కి పే చేశాను కాబట్టి ఇది ఫస్ట్ మంత్ లో నేను ఫైనాన్షియల్ ఫస్ట్ డేట్ తీసుకున్నారు. ఫస్ట్ డేట్ తీసుకున్నాను. ఆర్ఎల్స్ మీరు మిడిల్ లో ఏ డేట్ అయినా తీసుకోవచ్చు, దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. నేను ఫస్ట్ డేట్ తీసుకున్నాను అంతే. ఓకే, ప్రీపెయిడ్ Okay, sir. రెంట్ మనం జిఎల్ ని క్రియేట్ చేసామా ప్రీపెయిడ్ రెంట్ కి? Yes sir. ఏ జిఎల్ నెంబరు? 2001. 2001. Okay, so period 08 adjusted in line with the posting date 01/04/2024. Okay, సో ఇప్పుడు అమౌంట్ ఎంత? 1,80,000. 1,80,000 అండ్ ప్రీపెయిడ్ రెంట్. ఓకే, అండ్ 50. ఇప్పుడు నేను ఏజిఎల్ తీసుకోవాలి ఇక్కడ? ఏజిఎల్ తీసుకోవాలి. బ్యాంకుకి మనం ఏజిఎల్ అకౌంట్ క్రియేట్ చేసాం. 2,000. ఎగ్జాక్ట్లీ. ప్రీపెయిడ్ రెంట్. సో డాక్యుమెంట్ ఓవర్వ్యూ, ప్రీపెయిడ్ రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. కరెక్ట్ ఎంట్రీ ఏనా? Yes sir. Okay, so I'll post the document and prepaid rent. సో ఎంట్రీ పోస్ట్ చేస్తాను. ఇప్పుడు మనం డాక్యుమెంట్ డిస్ప్లేకి వెళ్దాం. లైక్ డాక్యుమెంట్ డిస్ప్లే కాదు, జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే. జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి టీ కోడ్ BL3N. BL 3N 2001 ఎగ్జిక్యూట్. సో ఇక్కడ చూడండి, ఓపెన్ ఐటమ్ గా వచ్చిందా మనకి? Yes sir. ఓపెన్ ఐటమ్ గా జనరేట్ అయిందా మనకి ఇక్కడ? Yes sir. ఎస్. ఇప్పుడు మనం రికరింగ్ ఎంట్రీ అనేది క్రియేట్ చేద్దాం. రికరింగ్ ఎంట్రీ క్రియేట్ చేయడానికి ముందు మనకి ఓపెన్ ఐటమ్ అనేది ఉండాలి. దట్ మీన్స్ మనం ఎంట్రీ అనేది పోస్ట్ చేయాలి. ప్రీపెయిడ్ రెంట్ అనేది పోస్ట్ చేయాలి. పోస్ట్ చేసేసాం అంటే దట్ మీన్స్ పే చేసేసాం. దీని మీనింగ్ పోస్టింగ్ అని కాదు. ఇప్పుడు ప్రీపెయిడ్ రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఇలాంటి ఒక ఎంట్రీ మనం పోస్ట్ చేసాము అంటే దాని మీనింగ్ ఏంటి? పేమెంట్ అనేది అయిపోయింది అని అర్థం, రైట్? సో ఇక్కడ అదే జరిగింది. ప్రీపెయిడ్ రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అంటే మనం పేమెంట్ చేసిన తర్వాత వీ పోస్ట్ వన్ ఎంట్రీ ఇన్ అవర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్, లైక్ ప్రీపెయిడ్ రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ 1,80,000 పోస్ట్ చేసేసాం. ఇప్పుడు రికరింగ్ ఎంట్రీ అనేది క్రియేట్ చేయాలి. వీ షుడ్ క్రియేట్ ద రికరింగ్ ఎంట్రీ. ఓకే, సో రికరింగ్ ఎంట్రీ క్రియేషన్. సో ఫస్ట్ టీ కోడ్ FB
D1. ఓకే, FBD1లో ఈ రికరింగ్ ఎంట్రీ అనేది మనం క్రియేట్ చేయాలి. FBD1. సో మనం రికరింగ్ ఎంట్రీ క్రియేట్ చేయడానికి ముందు వీ షుడ్ పోస్ట్ ఎంట్రీ, గుర్తుంది కదా. సో మనం ఆల్రెడీ ఓపెన్ ఐటమ్ అనేది క్రియేట్ చేసాం కాబట్టి తర్వాత మనం రికరింగ్ డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఎంటర్ రికరింగ్ ఎంట్రీ అని ఉందా, రైట్. సో మీ కంపెనీ కోడ్ ఇనీషియల్ గా ఎంటర్ చేయండి. ఇది గుర్తుంచుకోండి, ఇదే మ్యాండేటరీ. ఇది మనం ఏదైతే క్రియేట్ చేస్తామో ఇందులో ఎలాంటి మిస్టేక్స్ ఉండకూడదు. ఓకే, కరెక్ట్. సో మీ కంపెనీ కోడ్ ఎంటర్ చేయండి. మీ కంపెనీ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఫస్ట్ రన్ ఆన్. ఫస్ట్ రన్ ఆన్ అంటే ఏంటి, ఇక్కడ మనం దీని మీనింగ్ ఏంటి అని అంటే జస్ట్ సో దీని మీనింగ్ ఏంటి అంటే సో ఇక్కడ FBD1 లో మనం ఏం చేస్తామంటే ఈ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ అనేది మనం పోస్ట్ చేసేటట్టు చూపిస్తాం. లైక్ ఏ ఎంట్రీ పోస్ట్ అవ్వాలనేది డిఫైన్ చేస్తాం. అండ్ అదే విధంగా ఎన్ని మంత్స్ కి మనం ఈ ఎంట్రీ పోస్ట్ చేయాలి అనేది కూడా డిఫైన్ చేస్తాం. ఓకే, రికరింగ్ అంటే ఇస్ నథింగ్ బట్ ఎవ్రీ మంత్ మనం మాన్యువల్ గా పోస్ట్ చేయకుండా ఆటోమేటిక్ గా ఎంట్రీ పోస్ట్ అయ్యే విధంగా డిఫైన్ చేయడాన్ని రికరింగ్ డాక్యుమెంట్ అని అంటాం. ఇప్పుడు ఇనీషియల్ గా దీన్ని మనం క్రియేట్ చేసేసాం, అవునా. ప్రీపెయిడ్ రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అని చెప్పి వీ హ్యావ్ ఆల్రెడీ పోస్టెడ్ ద డాక్యుమెంట్. ఆ తర్వాత మనం చేయాల్సింది ఏంటి, అడ్జస్ట్మెంట్ ఎంట్రీ అనేది మనం పాస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, అవునా. సో ఇప్పుడు ఈ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ ఒక్క మంత్ కి మనం పాస్ చేసేది కాదుగా, ఎవ్రీ మంత్ కి మనం పాస్ చేస్తూ వెళ్ళిపోవాలి. 12 months కి మనం పాస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, అవునా. సో ఇది ఈ 12 ఎన్ని మంత్స్ పాస్ చేయాలి, ఏ డేలో పాస్ చేయాలి, ఏ ఎంట్రీ అంటే లైక్ ఏ జిఎల్ డెబిట్ అవ్వాలి, ఏ జిఎల్ క్రెడిట్ అవ్వాలి అనేది ఈ FBD1 లో అనేది మనం డిఫైన్ చేస్తాం. ఓకే, సో అదే ఇక్కడ FBD1 లో క్రియేట్ రికరింగ్ డాక్యుమెంట్ అంటే ఫస్ట్ మన కంపెనీ కోడ్ సెలెక్ట్ చేసుకొని, ఓకే, దెన్ ఆఫ్టర్ ఫస్ట్ రన్ ఆన్ ఉంది. ఫస్ట్ రన్ ఆన్ అంటే మనం ఈ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ ఎప్పటి నుంచి పోస్ట్ చేయాలి అనేది ఇక్కడ మనం చెప్పాలి. ఫస్ట్ రన్ ఆన్ అంటే ఏంటిది, ఇప్పుడు ఏప్రిల్ నుంచి మార్చ్ వరకు ఎంట్రీస్ పోస్ట్ అవ్వాలని, అదే కదా. సో 01/04/2024 ఇలా ఇవ్వాలి కదా. 01/04/2024 లాస్ట్ రన్ ఆన్ ఎప్పుడు 01/03/2025 31/03 లాస్ట్ డే. మరి మన ఏప్రిల్ ఫస్ట్ నుంచి తీసుకుంటాం. ఫస్ట్ రెండు పేజ్ ఇయర్ ఎండింగ్ ఎప్పుడు, మార్చ్ 31 కదా. పోస్టింగ్ డేట్ కాదు సార్, అయితే ఇయర్ ఎంటైర్ ఫైనాన్షియల్ ఇయర్ ని డిఫైన్ చేయాలి. ఓకే సార్. ఓకే, సో 01/04/2024 31/03/2024. ఓకే, గోపి కొంచెం వేరే రూమ్ కైనా వెళ్తారా, కొంచెం నాయిస్ వస్తుంది నాకు. ఓకే, సో ఇంటర్వెల్ ఇన్ మంత్స్ అంటే ఏంటంటే మనము ఎప్పుడెప్పుడు పోస్ట్ చేయాలనేది ఈ డ్రాప్ డౌన్ లోకి వెళ్తే మనకు చూస్తాం. ఒకసారి డ్రాప్ డౌన్ లోకి వెళ్తే ఇక్కడ చూడండి, 01 per month, 02 every 2 months, 03 every 3 months, 04 every 4 months. ఇప్పుడు మనం ఎంట్రీ అనేది ఎన్ని సార్లకు ఒకసారి మనం పోస్ట్ చేయాలి, ఎవ్రీ మంత్. సో పర్ మంత్ అనేది 01 సెలెక్ట్ చేయాలి. రన్ డేట్, ఏ డేట్ లో మనం ఇప్పుడు ఈ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ పాస్ చేయాలి, April 24th. డేట్. సో ఎవ్రీ మంత్ ఏ డేట్ లో ఎంట్రీ పోస్ట్ అయ్యాలి,
పోస్ట్ చేయాలి? ఏదో ఒక డేట్ ఇవ్వచ్చు కదా సార్. ఎనీ డేట్. మీరు రెగ్యులర్ గా రెంట్ అనేది ఏ డేట్ లో పోస్ట్ చేస్తారో ఆ డేట్ ఇవ్వచ్చు. చెప్పండి, ఏ డేట్ లో పోస్ట్ చేస్తాం మనం? మంత్ ఎండ్ లో ఇద్దాం సార్. మంత్ ఎండ్ ఇద్దామా? 30. మరి ఫిబ్రవరికి 30 లేదు కదా? అయితే ఫస్ట్ తారీఖు 8th ఇచ్చేద్దాం. 8th. ఓకే, 5th ఎప్పుడో ఒకప్పుడు. సరే 8th ఇద్దాం. ఓకే, రన్ స్కెడ్యూల్. ఇక్కడ డ్రాప్ డౌన్ ఉంది కదా, ఒకసారి వెళ్దాం. రన్ స్కెడ్యూల్ లాస్ట్ ఫ్రైడే ఇన్ మంత్, లాస్ట్ ఫ్రైడే ఇన్ ద మంత్, 20th of each month. ఇవన్నీ కూడా కొన్ని డిఫైన్ చేశారు రన్ స్కెడ్యూల్ అనేది. ఓకే, సో బట్ ఇది మనం డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. వీ కెన్ గివ్ ఇట్ యాజ్ ఏ బ్లాంక్. ఓకే, బ్లాంక్ గా పెట్టేసి మనం ఇక్కడ ఇంకొక ఆప్షన్ ట్రాన్స్ఫర్ ట్యాక్స్ అమౌంట్ ఇన్ లోకల్ కరెన్సీ. ఒకవేళ మనం ఏదైనా ట్యాక్స్ పే చేసే నీడ్ ఉంది అని అంటే, సో లోకల్ కరెన్సీలో ఇది మనం పే చేస్తున్నట్టు దీన్ని మనం సెలెక్ట్ చేసుకోండి. బట్ ఇనీషియల్ గా మనం దీన్ని మనం ఏం చెయ్యం కాబట్టి, సో జస్ట్ సెలెక్ట్ ఇట్ అంతే. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ వరకు జస్ట్ మనం ఏ డేలో పోస్ట్ అవ్వాలి, వాట్ ఈస్ ద ఫస్ట్ రన్ అండ్ వాట్ ఈస్ ద లాస్ట్ రన్, ఏ డేట్ కి పోస్ట్ అవ్వాలి, ఎన్ని నెలలకు ఒకసారి ఎంట్రీ పోస్ట్ అవ్వాలి అనేది డిఫైన్ చేసాం, రైట్? ఇప్పుడు నుంచి యాజ్ లైక్ ఇప్పుడు మనం ఈ ఎంట్రీ పోస్ట్ చేయడానికి కావాల్సిన, అంటే లైక్ ఈ ఎంట్రీ పోస్ట్ చేయడానికి కావాల్సిన నెససరీ ఇన్ఫర్మేషన్, లైక్ సేమ్ యాజ్ మనం FDAT02 ఏ విధంగా పోస్ట్ చేస్తాం, జిఎల్ నెంబరు, అమౌంట్, ఏ డీటెయిల్స్ ఇప్పుడు నుంచి ఎంటర్ చేస్తాం. కావాలంటే ఇక్కడ చూడండి, డాక్యుమెంట్ టైప్ ఏంటి? ఎస్ఏనే కదా? ఎస్ఏ. సో అండ్ ఇక్కడ మనం ఈ జిఎల్ ని ఎంటర్ చేస్తాం. సో ఫస్ట్ ఏమైంది ఇక్కడ, డెబిట్ ఏ జిఎల్ అయింది? రెంట్ అయింది కదా, రైట్? ఈ ఎంట్రీని మనం డిఫైన్ చేయాలి. ఇది ఆల్రెడీ మనం పోస్ట్ చేసాం. ఇప్పుడు అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ కదా మనం పోస్ట్ చేయాలనుకుంటుంది, రైట్? క్రెడిట్. సో డెబిట్ ఏమైంది మనకి? డెబిట్ రెంట్ అకౌంట్. రెంట్ ఏ జిఎల్? ఏ జిఎల్ రెంట్? 4000. ఇక్కడ చూస్తే ఇలా మీరు ఎంటర్ చేసిన తర్వాత ఫస్ట్ రన్ ఈజ్ ఇన్ పాస్ట్. సో నో ప్రాబ్లం. ఒక కైండ్ ఆఫ్ ఎర్రర్ కాదు, జస్ట్ వార్నింగ్ మెసేజ్. ఎర్రర్ అంటే మనకు రెడ్ లో వస్తుంది. ఇఫ్ యు సీ ఇన్ ద ఎర్రర్ యాజ్ లైక్ ఎల్లో, మనకి ఇది వార్నింగ్ మెసేజ్ అని అర్థం. ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. మళ్ళీ లాస్ట్ రన్, బిఫోర్ రన్. ఓకే, సో ఇక్కడ మనం డేట్ రాంగ్ ఇచ్చాం, సరిగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఎల్లో వచ్చింది అండ్ ఇప్పుడు 2025 ఇవ్వాలి. ఇప్పుడు చూడండి ఎంటర్ వేస్తే ఫైన్. ఇప్పుడు చూడండి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది, యాజ్ లైక్ FDAT02 టైప్, రైట్? ఇప్పుడు మనం అమౌంట్ ఎంత పోస్ట్ చేయాలి ఎవ్రీ మంత్? అడ్జస్ట్మెంట్ ఎంట్రీ 15,000. టెక్స్ట్ రెంట్ ఎక్స్పెన్సెస్. ఓకే, రెంట్ ఎక్స్పెన్సెస్ అండ్ పోస్టింగ్ కీస్. ఇప్పుడు మనం ఇప్పుడు డెబిట్ లైన్ ఐటమ్ మనం పోస్ట్ చేసాం, ఇప్పుడు క్రెడిట్ లైన్ ఐటమ్ కదా మనం పోస్ట్ చేయాల్సింది 50. ఇప్పుడు మనం ఏ జిఎల్ ని ఇవ్వాలి? 2001. ఇక్కడ అమౌంట్ వచ్చేసరికి ఎంత? 18,000, రైట్? ఆర్ 15,000? 15,000. రెంట్ ఎక్స్పెన్సెస్. ఇప్పుడు మనం ఓవర్వ్యూలోకి వెళ్ళిపోయి, ఓకే, ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ ఇలా ఓవర్వ్యూకి వెళ్ళి, డాక్యుమెంట్ ఓవర్వ్యూకి వెళ్ళి, సో సిమ్యులేట్ చేసి, డోంట్ హ్యావ్ సిమ్యులేట్ ఆప్షన్, బట్ స్టిల్ ఇదే కదా మనం అడ్జస్ట్మెంట్ ఎంట్రీ పాస్ చేయాల్సింది, రైట్? ఇక్కడ మనం ఏం చేసాము అని అంటే,
ఎన్ని మంత్స్ కి ఎంట్రీ పోస్ట్ అవ్వాలి, ఓకే, ఏ Yes. మంత్ కి ఎంట్రీ పోస్ట్ అవ్వాలి, ఏ డేట్ లో పోస్ట్ అవ్వాలి, ఏ ఎంట్రీ పోస్ట్ అవ్వాలి అనేది మనం డిఫైన్ చేసాం. ఈ ఎంట్రీ నాకు ఎవ్రీ మంత్ ఏ డేలో పోస్ట్ అవ్వాలి, 8th 8th పోస్ట్ అవ్వాలి అనేది ఇక్కడ మనం క్రియేట్ చేసాం. సో ఇప్పుడు మీరు వన్స్ ఈ ఎంట్రీ పోస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక డాక్యుమెంట్ నెంబర్ అనేది మీకు జనరేట్ అయింది. సో ఇక్కడ చూడండి, ఈ డాక్యుమెంట్ నెంబర్ మీకు ఒకసారి చదవండి. ఇది పోస్ట్ అయిందా, ఏమైంది, మనకి స్టోర్ స్టోర్ అయింది. ఇది ఇఫ్ యు సీ ద డాక్యుమెంట్, ఇట్ ఈస్ స్టోర్డ్ ఇన్ TUCO. అంటే ఇది మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ని ఏదైనా రిఫ్లెక్ట్ చేస్తుందా, ఎలా అయినా చేయలేదు సార్ ఇప్పటికే. చెయ్యలేదు. అంటే దాని మీనింగ్ ఏంటి, మనం ఇక్కడ క్రియేట్ చేసాం, వి జస్ట్ క్రియేట్ ద ఎంట్రీ. ఓకే, సో క్రియేట్ చేసాము అంటే ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకొని మనం పోస్ట్ చేసుకోవాలి ఎంట్రీస్. ఇప్పుడు ఫస్ట్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ ఎప్పుడు మనం పోస్ట్ చేయాలి, ఏప్రిల్లో కదా. ఏప్రిల్ 8th. ఓకే, సో ఇప్పుడు మనం క్రియేట్ చేసాం. క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ రికరింగ్ డాక్యుమెంట్ ఏదైతే మనం క్రియేట్ చేసామో దాన్ని ఒకవేళ మనం డిస్ప్లే చేయాలి అని అంటే టీ కోడ్ వచ్చేసరికి డిస్ప్లే రికరింగ్ డాక్యుమెంట్ FBD3. ఓకే, FBD3 డిస్ప్లే చేయాలి అని అంటే టీ కోడ్. మనకి డాక్యుమెంట్ నెంబర్ ఇంపార్టెంట్, నేను అందుకు చెప్తున్నాను ఇది. ఓకే, సో ఒకవేళ మీ దగ్గర డాక్యుమెంట్ నెంబర్ లిస్ట్ లేదు అని అంటే సేమ్ యాజ్ ఇప్పుడు మనం శాంపిల్ డాక్యుమెంట్ ని ఏ విధంగా డిస్ప్లే చేసామో అదే విధంగా మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తే వీ కెన్ సీ ద లిస్ట్ ఆఫ్ ది డాక్యుమెంట్. ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్ ఉంటుంది, జస్ట్ కాపీ దట్ డాక్యుమెంట్ నెంబర్. ఇదిగోండి, దీన్ని కాపీ చేసుకొని మీరు సెలెక్ట్ అక్కడ ఎక్కడైనా సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఎంట్రీ పోస్ట్ చేద్దాం. అంటే ఈ ఏప్రిల్ మంత్ కి సంబంధించిన ఎంట్రీ అనేది పోస్ట్ చేద్దాం. అండ్ మీరు ఒకసారి ఇక్కడ చూస్తే GL లైన్ ఐటెంలోకి వెళ్ళి ప్రీపెయిడ్ రెంట్ లో చూస్తే మీరు రిఫ్రెష్ ఏమన్నా ఉందా, ఒకటే ఎంట్రీ ఉంది, రైట్. ఎస్ సార్. అండ్ ఇంకొక సెషన్ క్రియేట్ చేసుకొని రెంట్ ది కూడా నేను ఓపెన్ చేసి పెడతా. రెంట్ కి మనం ఇచ్చిన GL ఎంట్రీ 4000 కదా, ఎందుకంటే ఎంట్రీ పోస్ట్ అయిందా లేదా అని జస్ట్ చూడడానికి. ఓకే, ఇక్కడ చూస్తే మనకి 15,000 లో ఏదన్నా ఎంట్రీ ఉందా, 15,000 లో ఎలాంటి ఎంట్రీ లేదు, రైట్. ఎందుకంటే 15,000 కదా మనం అడ్జస్ట్మెంట్ ఎంట్రీ పాస్ చేయాల్సింది, రైట్. ఇప్పుడు మనం ఏప్రిల్ మంత్ కి సంబంధించిన అడ్జస్ట్మెంట్ ఎంట్రీ మనం పాస్ చేద్దాం. ఇప్పుడు ఈ రికరింగ్ డాక్యుమెంట్ ఏదైతే మనం క్రియేట్ చేసామో దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి. పోస్టింగ్ ద రికరింగ్ ఎంట్రీ. పోస్టింగ్ ద రికరింగ్ ఎంట్రీ, దాని టీ కోడ్ F.14. ద టీ కోడ్ ఈస్ F.14. ఇప్పుడు మనం F.14 లోకి వెళ్ళి వి జస్ట్ ఎగ్జిక్యూట్ ద రికరింగ్ డాక్యుమెంట్. ఓకే, ఇందులో మనం చేయాల్సింది ఏం లేదు, వి జస్ట్ ఎంటర్ అవర్ కంపెనీ కోడ్. ఓకే, అండ్ ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్, ఏ డాక్యుమెంట్ నెంబర్ ని యూజ్ చేసుకొని నేను పోస్టింగ్ చేయాలి. ఇప్పుడు నేను ప్రీవియస్ స్టెప్ లో ఈ స్టెప్ లో ఏ ఎంట్రీ పోస్ట్ చేయాలనేది డిఫైన్ చేశానా లేదా, నేను ఎస్ సార్. ఈ ఎంట్రీ పోస్ట్ అవ్వాలి అని చెప్పి నేను దీంట్లో డిఫైన్ చేశాను ఆ ఎంట్రీని, అండ్ అది స్టోర్ అయింది కదా, ఎస్ సార్. ఆ డాక్యుమెంట్ నెంబరే కదా ఇది. ఎస్ సార్. యు జస్ట్ కాపీ దిస్ రికరింగ్ డాక్యుమెంట్ నెంబర్ అండ్ పేస్ట్ ఇట్ ఓవర్ హియర్. దీని మీనింగ్ ఏంటంటే దీంట్లో ఉన్న ఎంట్రీ యాజ్ ఇట్ ఈస్ గా పోస్ట్ అవ్వాలి అని చెప్పి, యాజ్ పర్ మంత్ వైజ్. సో ఫస్ట్ మంత్ ఏప్రిల్ పోస్ట్ అయినాక మే, ఆ తర్వాత జూన్, ఆ తర్వాత జూలై, ఇలా మంత్ వైజ్ పోస్ట్ అవుతూ వెళ్ళాలి అనేది నేను ఇక్కడ డిఫైన్ చేస్తున్నా. డాక్యుమెంట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఫిజికల్ ఇయర్, వాట్ ఈస్ అవర్ ఫిజికల్ ఇయర్? 24. ఫిజికల్ ఇయర్ అంటే కరెంట్ మంత్ చెప్పండి, 24. ఈవెన్ మీరు మార్చ్ లో ఉన్నా కూడా మన ఫిజికల్ ఇయర్ ఏంటి, 24. ఓకే,
ఆ తర్వాత డాక్యుమెంట్ టైప్ డిఫైన్ చేయండి. ఎస్ఏ ఈజ్ అవర్ డాక్యుమెంట్ టైప్. మీరు ఇది ఎంటర్ చేయకపోయినా పర్లేదు. ఎందుకు అని అంటే బికాస్ దీంట్లో ఆల్రెడీ మనం డిఫైన్ చేసాం, అవునా? Yes, sir. Yes, sir. సో ఆ తర్వాత వచ్చేసరికి కంప్లీట్ ఇంకా ఇక్కడ పోస్టింగ్ డేటు, ఎంట్రీ డేటు, రిఫరెన్స్ నెంబర్ ఇవేవి ఎంటర్ చేయొద్దు. డైరెక్ట్ గా డౌన్ లోకి వచ్చేయండి. ఎందుకు అని అంటే ఇక్కడ మ్యాండేటరీ ఫీల్డ్ అనేది ఉంది, కనిపిస్తుందా టిక్ మార్క్ Yes, sir. తోటి? Tick mark. సెటిల్మెంట్ పీరియడ్ లోకి వచ్చి మనం ఇక్కడ సెటిల్మెంట్ ఇనీషియల్ గా ఫస్ట్ రన్ లాస్ట్ రన్ అనేది ఇచ్చాం, గుర్తుందా మనం క్రియేట్ sir. చేసేటప్పుడు? Yes, sir. అది ఇక్కడ మెన్షన్ చేయండి. ఫస్ట్ రన్ ఏంటి? April 1st. ఎగ్జాక్ట్లీ 01/04/2024. 31/03/2025. 2025. ఓకే. ఆ తర్వాత ఇక్కడ డౌన్ లోకి వచ్చి ఇక్కడ బ్యాచ్ ఇన్పుట్ సెషన్ అని ఉందా? Yes, sir. సో ఇక్కడ జస్ట్ గివ్ వన్ యునిక్ నేమ్, మీ నేమ్ అనేది ఇవ్వండి. ఆర్ఎల్స్ ఇది కాకపోతే రెంట్ ఏప్రిల్ అని ఇవ్వండి. సో ఇలా ఏదొకటి ఒక యునిక్ నేమ్. ఎందుకనంటే ఒక బ్యాచ్ ఇన్పుట్ అనేది క్రియేట్ అవుతుంది, సో దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి, అందుకు నేను చెప్తున్నా. ఓకే. సో ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సిన డీటెయిల్స్ ఏంటంటే కంపెనీ కోడ్ అండ్ ఏ డాక్యుమెంట్ అయితే మనం పోస్ట్ చేయాలి, అంటే ఏ డాక్యుమెంట్ లో ఉన్న ఎంట్రీని అయితే మనం పోస్ట్ చేయాలో ఆ డాక్యుమెంట్ నెంబర్ ని మీరు ఇక్కడ క్రియేట్ చేయండి. అది కూడా ఇట్ మస్ట్ బి లైక్ రికరింగ్. ఇనీషియల్ గా ఫస్ట్ స్టెప్ లో క్రియేట్ చేసాం కదా FBD1 లో, దాంట్లో పోస్ట్ అయిన డాక్యుమెంట్ నెంబర్ నే మనం ఇక్కడ ఇవ్వాలి. FBD1 లో పోస్ట్ అయిన డాక్యుమెంట్ నెంబర్. సో దాని తర్వాత మన ఫైనాన్షియల్ ఇయర్ అండ్ జస్ట్ డాక్యుమెంట్ టైప్, ఆ తర్వాత సెటిల్మెంట్ పీరియడ్, ఆ తర్వాత బ్యాచ్ ఇన్పుట్ కి మీ నేమ్ ఏదొకటి యూనిక్ నేమ్ ఇచ్చేయండి. సో ఈ యూజర్ నేమ్ అనేది కైండ్ ఆఫ్ నా యూజర్ ఐడి నేమ్, ఇది బై డిఫాల్ట్ వస్తుంది. సో ఈ డీటెయిల్స్ వరకు మీకు ఏదైనా డౌట్ ఉందా? No, sir. No, sir. క్లియర్, రైట్? Yes, sir. సో ఆఫ్టర్ దట్ జస్ట్ క్లిక్ ఆన్ ఎగ్జిక్యూట్ బటన్. ఈ క్లాక్ ఐకాన్ ని మనం క్లిక్ చేయాలి, లేదు అని అంటే F8 అనే ఫంక్షన్ కి నైనా యూజ్ చేయొచ్చు. ఓకే. సో దీన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ డౌన్ లో ఇక్కడ చూస్తే ఇక్కడ మనం ఏ నేమ్ అయితే ఇచ్చామో అదే నేమ్ తోటి ఒక సెషన్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ క్రియేట్ అయ్యిందా? Yes, Yes, sir. sir. ఇలా డీటెయిల్స్ మీరు ఏదన్నా ఎంటర్ చేసినప్పుడు సెషన్ వాస్ క్రియేటెడ్ అని రావాలి. అప్పుడే మనం చేసేది కరెక్ట్ గా మూవ్ అవుతుందని అర్థం. ఒకవేళ ఇక్కడ ఎలాంటి సెషన్ క్రియేట్ అవ్వలేదు అని అంటే దట్ మీన్స్ యూ డిడ్ ఏ రాంగ్. ఓకే, ఏదో మిస్టేక్ చేశారని దాని అర్థం. బట్ ఇక్కడ నాకు సెషన్ క్రియేట్ అయింది, రైట్? క్రియేట్ అయింది కాబట్టి సో దట్స్ క్లియర్, నాట్ అ ప్రాబ్లం. ఇప్పుడు ఈ సెషన్ ని మనం ఓపెన్ చేయాలి అంటే వీ హ్యావ్ ద అనదర్ టీ కోడ్ ఆఫ్ SM35. బ్యాచ్ ఇన్పుట్ సెషన్, display batch input session. Okay, display batch input session is SM35. సో ఇప్పుడు మనం ఇది పోస్ట్ చేసినంత మాత్రాన మనకి ఎంట్రీ పోస్ట్ అవ్వదు. ఇంకా మీరు సరిగా అబ్జర్వ్ చేస్తే మనం పోస్ట్ చేసినంత మాత్రాన ఎంట్రీ పోస్ట్ అవ్వదు. స్టిల్ ఓపెన్ లోనే ఉంది. 1,80,000 ఓపెన్ ఐటమ్ అమౌంట్ ఉంది. అదే రెంట్ దాంట్లోకి కూడా వెళ్తే ఎలాంటి ఎంట్రీ ఇంకా పోస్ట్ అవ్వలేదు, రైట్? ఇప్పుడు ఇలా ఎంట్రీ క్రియేట్ చేసినంత మాత్రం, ఇలా సెషన్ క్రియేట్ చేసినంత మాత్రాన ఎంట్రీ పోస్ట్ అవ్వదు. ఈ సెషన్ లో ఏం జరుగుతుందంటే మనకి ఏదన్నా ఎర్రర్స్ ఉన్నా మనకు ఓపెన్ అయ్యేది ఈ సెషన్ లోనే. ఓకే, ఇలాంటి బ్యాచ్ ఇన్పుట్ సెషన్ చూడాలి అంటే టీ కోడ్ ఏంటి? SM35 అని చెప్పాను కదా. సో SM35 అనే టీ కోడ్ లోకైనా వెళ్ళొచ్చు, లేదు అని అంటే ఇక్కడ నుంచే మనం నావిగేషన్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఎలా అంటే సెషన్స్, సర్వీసెస్, ఓకే, బ్యాచ్ ఇన్పుట్ సెషన్స్. ఓకే, సో ఇలా నావిగేషన్ ద్వారా అయినా మనం వెళ్ళొచ్చు. ఇగో ఇలా క్లిక్ చేస్తే ఇదిగోండి బ్యాచ్ ఇన్పుట్ సెషన్ ఓవర్ వ్యూ అని వచ్చిందా? అలా కాకుండా మీరు బ్యాక్ వెళ్ళేసిపోయి ఈ టీ కోడ్ ని యూజ్ చేసుకునైనా మీరు ఆ ప్లేస్ లోకి వెళ్ళొచ్చు. SM
35. ఇదిగోండి బ్యాచ్ ఇన్పుట్ సెషన్ ఓవర్ వచ్చిందా? మనం ప్రీవియస్ స్టెప్ లో ఏ సెషన్ క్రియేట్ చేసాం, దానికి ఇచ్చిన నేమ్ ఏంటి? వెంకీ. ఫస్ట్ వన్ అదే ఉందా? స్టార్టింగ్ లో మనకు ఉండేది జస్ట్ క్రియేట్ అయినవే ఉంటాయి. మీరు ఇక్కడ చూస్తే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ స్టేటస్ లో చూస్తే నెంబర్ ఆఫ్ స్టేటస్లు ఉన్నాయి చూడండి. బ్లాంక్ ఇమేజ్ ఉంది, దట్ మీన్స్ న్యూ అని అర్థం. ఒకవేళ దాన్ని కంప్లీట్ గా ఎగ్జిక్యూట్ చేసాము, ఎలాంటి ఎర్రర్స్ లేవు అని అంటే ఇదిగోండి ఇలా టిక్ మార్క్ తోటి ఉంటుంది, దట్ మీన్స్ ప్రాసెస్డ్ అని అర్థం. అర్థమైందా? ప్రాసెస్డ్ అని అర్థం. ఒకవేళ ఇఫ్ యూ ఫైండ్ ఎనీ ఎర్రర్స్ ఇన్ దట్ సెషన్, మనకి ఈ టైప్ లో స్టేటస్ కనిపిస్తుంది, ఎర్రర్స్ అని అర్థం. సో మనకి ఇలా ఒక టిక్ మార్క్ ఉంటేనే ఎంట్రీ పోస్ట్ అయిందని అర్థం. అండ్ ఒకవేళ ఇలా కంప్లీట్ గా ప్రాసెస్ అయింది అని అంటే మనం క్రియేట్ చేసిన సెషన్ అనేది మనకు ఫస్ట్ లైన్ లో కనిపించకపోవచ్చు, అది డిసప్పీర్ అయిపోతుంది, ఎక్కడో లాస్ట్కి వెళ్ళిపోతుంది. ఒకవేళ ఏదైనా ఎర్రర్స్ ఉంటేనే మనకు అది కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి అని అంటే సెలెక్ట్ చేయండి, ఎంటైర్ లైన్ ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ మనం క్లిక్ చేస్తే హైలైట్ అవుతుంది. హైలైట్ అయిందా ఇక్కడ? సో హైలైట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ప్రాసెస్ చేద్దాం. క్లిక్ ఆన్ ప్రాసెస్. ఓకే, ప్రాసెస్ మీద క్లిక్ చేసి ఇక్కడ నాకు ప్రాసెస్ ఫోర్గ్రౌండ్, డిస్ప్లే ఎర్రర్స్ ఓన్లీ, బ్యాక్గ్రౌండ్, ఇక్కడ నాకు ఏవైనా ఎర్రర్స్ ఉంటే నాకు డిస్ప్లే చెయ్యి అని చెప్పి నేను ఇక్కడ సెకండ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటున్నా. డిస్ప్లే ఎర్రర్స్ ఓన్లీ అని చెప్పి సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, దాని తర్వాత ఇక్కడ సైడ్ లో ఒక ఆప్షన్ ఉంది కదా, లైక్ స్టాండర్డ్ సైజ్, ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్, దీంట్లో ఏది చేంజెస్ చేయొద్దు, జస్ట్ డిస్ప్లే ఎర్రర్స్ సెలెక్ట్ చేసి ప్రాసెస్ చేయండి. ప్రాసెస్ చేస్తే మీకు ఇది ఏదన్నా ఎర్రర్స్ ఉంటే మనకు డిస్ప్లే అవుతాయి. ఒకవేళ ఇక్కడ ఏ ఎర్రర్స్ లేవు కాబట్టి ప్రాసెసింగ్ ఆఫ్ బ్యాచ్ ఇన్పుట్ సెషన్ కంప్లీటెడ్ అని వచ్చింది. ఒకవేళ ఏమైనా ఎర్రర్స్ ఉంటే మనకు కనిపిస్తాయి ఇక్కడ, బట్ ఇక్కడ ఎర్రర్స్ లేవు కాబట్టి కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం ఎగ్జిట్ బ్యాచ్ ఇన్పుట్ అయినా క్లిక్ చేయొచ్చు, లేదు అంటే సెషన్ ఓవర్ వ్యూ అయినా క్లిక్ చేయొచ్చు. సెషన్ ఓవర్ వ్యూ క్లిక్ చేస్తే మనం ఇక్కడ బ్యాచ్ ఇన్పుట్ లోనే ఉంటాం. అలా కాకుండా ఎగ్జిట్ కొట్టాము అంటే హోమ్ పేజ్కి వెళ్తాం. ఓకే, మనం ప్రీవియస్ స్టెప్ లో మనం క్రియేట్ చేసిన బ్యాచ్ ఇన్పుట్ ఏది, నేమ్ ఏంటి? వెంకీ, రైట్? బట్ అది మనకు ఫస్ట్ లైన్ లో కనిపించిందా? ఉందా? లేదు. దాని మీనింగ్ ఏంటంటే ఇట్ గోట్ ప్రాసెస్ అండ్ ఇది ఎక్కడో డౌన్ లోకి వెళ్ళిపోయి ఉంటుంది. ఇప్పుడు దాన్ని మనం ఎతకాల్సిన అవసరం లేదు. సో అది ప్రాసెస్ అయింది కాబట్టి ఇప్పుడు ఎంట్రీ పోస్ట్ అయిందా లేదా అనేది మనం చూద్దాం. విల్ సీ ద ఎంట్రీ. ఇక్కడ ప్రీపెయిడ్ రెంట్ అకౌంట్ లోకి వెళ్ళి జస్ట్ రీఫ్రెష్ చేసి చూస్తా. ఇప్పుడు చూడండి, అమౌంట్ 15,000 కి ఒక ఎంట్రీ పోస్ట్ అయిందా? ఇప్పుడు ఓపెన్ ఐటమ్ అమౌంట్ ఎంత మన ప్రీపెయిడ్ రెంట్ లో? 165. అండ్ అదే విధంగా రెంట్ జిఎల్ లోకి వెళ్ళి కూడా మనం చూద్దాం. ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ పోస్ట్ అయిందా ఎంట్రీ? ఇదిగోండి ఫస్ట్ వన్ 15,000. అండ్ ఆల్సో ఇఫ్ యూ అబ్జర్వ్ ద డేట్ అబ్జర్వ్ చేయండి, 08/04. దట్ మీన్స్ April 8 న పోస్ట్ అయింది ఎంట్రీ. మనం డిఫైన్ చేసామా ఫస్ట్ స్టెప్ లో ఏ డేట్ లో పోస్ట్ అవ్వాలి అనేది? ఇప్పుడు ఏప్రిల్ మంత్ కి సంబంధించి రెంట్ అయిపోయింది, రైట్? దెన్ ఇంకొక మంత్ కి సంబంధించి మనం మళ్ళీ పోస్ట్ చేయాలి కదా, మే మంత్ కి సంబంధించి, అవునా? ఇప్పుడు ఏప్రిల్ మంత్ కి చెప్పండి. ఆటోమేటిక్ గా మనం 1 year ఇచ్చాం కదా సార్, ఏప్రిల్ టు రన్ టైం. అవును. సో ఇది ఆటోమేటిక్ గా పోస్ట్ అవ్వదా సార్? ఆటోమేటిక్ మీన్స్ మనం ఎగ్జిక్యూట్ చేయాలి, ఎగ్జిక్యూట్ చేస్తేనే అది ఆటోమేటిక్ గా పోస్ట్ అవ్వాలి. ఓకే సార్. అంతేగాని ఆటోమేటిక్ గా అంటే ఇంకా మనం మన ఇన్వాల్వ్మెంట్ లేకుండా పోస్ట్ అవుద్ది అని అనుకోకూడదు. మన ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. సో ఎవ్రీ మంత్ మనం ఎంట్రీ అనేది క్రియేట్ చెయ్యం, సో ఎవ్రీ మంత్ మనం ఈ 2 T కోడ్స్ ని యూజ్ చేయాలి. అర్థమైందా? ఫస్ట్ వన్ క్రియేట్ చేసింది, తర్వాత ఇది జస్ట్ డిస్ప్లే. ఇంక ఎవ్రీ మంత్ మనం ఈ రెండింటిని ఎగ్జిక్యూట్ చేస్తేనే ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. అర్థమైందా?
ఇప్పుడు మే Yes, మంత్కి వెళ్ళిపోయాం కదా, మే మంత్కి వెళ్ళినప్పుడు కూడా మనం ఈ టీ కోడ్లోకే వెళ్ళాలి, F.14 లోకే వెళ్ళాలి. F.14 లోకి వెళ్ళి ఓకే, సో సేమ్ యాజ్ కంపెనీ కోడ్ అండ్ మనం ఏదైతే ఎంట్రీ పోస్ట్ చేయాలనుకుంటున్నామో ఆ జిఎల్ నెంబర్ ఇవ్వాలి, అంటే ఆ డాక్యుమెంట్ నెంబర్ ఇవ్వాలి. ఫిజికల్ ఇయర్ 2024, డాక్యుమెంట్ డేట్ ఎస్ఏ, అండ్ ఇక్కడ సెటిల్మెంట్ పీరియడ్ ఏంటి 01/05/2024. ఎగ్జాక్ట్లీ. సో కంప్లీట్ ఫైనాన్షియల్ ఇయర్ ఇవ్వాలి మనం. అంటే ఇది కూడా ఎలా ఇవ్వాలంటే మనం ఫస్ట్ క్రియేట్ చేసినప్పుడు ఈ రికరింగ్ డాక్యుమెంట్ క్రియేట్ చేసేటప్పుడు ఏదైతే సెటిల్మెంట్ పీరియడ్ డేట్ ఇచ్చామో అదే డేట్ ఇవ్వాలి ఇక్కడ. అర్థమైందా? yes, మారకూడదు. sir. సో అండ్ ఇక్కడ బ్యాచ్ ఇన్పుట్ సెషన్ యూ కెన్ క్రియేట్ ఎనీ నేమ్, మీ నేమ్ అయినా మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చు, అందులో ఎలాంటి ప్రాబ్లం లేదు, జస్ట్ ఎగ్జిక్యూటెడ్. సో ఇక్కడ చూస్తే సెషన్ వెంకీ వాస్ క్రియేటెడ్. ఇప్పుడు నేను బ్యాచ్ ఇన్పుట్ సెషన్ లోకి వెళ్తాను, SM35 లోకి. ఓకే, సో ఇక్కడ నా నేమ్ తోటి ఇదిగోండి క్రియేట్ అయ్యిందా. సో జస్ట్ ప్రాసెస్, డిస్ప్లే ఎర్రర్స్ ఓన్లీ, ప్రాసెస్. ఇక్కడ చూస్తే కంప్లీటెడ్ అని వచ్చింది. సెషన్ ఓవర్ యూ క్లిక్ చేసి ఇప్పుడు మళ్ళీ లైన్ ఐటమ్ లోకి వెళ్ళి రీఫ్రెష్ చేస్తే ఇదిగోండి మళ్ళీ ఇంకొక ఎంట్రీ పోస్ట్ అయిందా విత్ అనదర్ మంత్ కి సంబంధించి, మే మంత్ కి Okay. సంబంధించి. ఇలా ఎవ్రీ మంత్ మనము దీన్ని ప్రాసెస్ చేసిన ప్రతిసారి ఇలా ఎంట్రీ పోస్ట్ అవుతూ ఉంటుంది. అర్థమైందా? సో మీరు Oh. అడగొచ్చు Yes, sir. దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటి. సో సేమ్ యాజ్ ఇప్పుడు ఈ 2 టీ కోడ్స్ మనం ప్రాసెస్ చేసే గ్యాప్ లో డైరెక్ట్ ఎంట్రీ పోస్ట్ చేయొచ్చు కదా అనుకోవచ్చు, అవునా? Same doubt, sir. ఓకే, సో ఇప్పుడు ఇది రెంట్ కి సంబంధించిన ఎంట్రీ, అవునా? ఇది రెంట్ కి సంబంధించిన ఎంట్రీస్, అవునా? ఇప్పుడు Sir. ఇలాంటిదే ఒక ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అనేది నేను పే చేశాను అనుకుందాం. ఐ జస్ట్ పెయిడ్ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ కూడా 12 months కి నేను పే చేశాను అని అనుకుందాం. పర్ మంత్ కి వచ్చేసరికి 20,000 ఇన్సూరెన్స్. ఇప్పుడు ఇనీషియల్ గా 12 months కి ఒకటేసారి ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అనేది నేను పే చేశాను అంటే దాని ఎంట్రీ ఏంటి? ఎంట్రీ Prepaid or prepaid rent account to bank account later. ఇన్సూరెన్స్. Sorry. ఇన్సూరెన్స్ నేను 12 months కి పే చేస్తున్నా, దాని ఎంట్రీ ఏంటి? రెంట్ తీసేసి ఇన్సూరెన్స్ అంతే. పెట్టడమేనండి, ఎందుకు ఆలోచిస్తున్నారు మీరు? Prepaid insurance account data to bank account data. ఎగ్జాక్ట్లీ అదే ఎంట్రీ. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అకౌంట్ డేటా To ఎంత? 20,000. Prepaid 2,40,000, sir. ఎగ్జాక్ట్లీ టు Bank account data. బ్యాంక్ అకౌంట్ డేటా. ఎంత? 2,40,000. 40,000. ఇప్పుడు దీనికి సంబంధించి అడ్జస్ట్మెంట్ ఎంట్రీ పోస్ట్ చేయాలా మనం ఎవ్రీ మంత్ కి? Hmm. ఎందుకంటే ఇది మనం ఇనీషియల్ గా ఒకటేసారి మనం పే చేసాం. అండ్ ఈ ఇన్సూరెన్స్ అనేది కైండ్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ కదా కంపెనీకి, అవునా కాదా? ఎస్ ఆర్ నో? అర్థమవుతుందా లేదా? ఏదో ఒకటి చెప్పండి నాకు. ఇప్పుడు రెంట్ అనేది, ప్రీపెయిడ్ రెంట్ అనేది అసెటే కదా మనకి, ఎందుకంటే మనం ముందుగా పే చేసాం, అవునా? Yes, sir. ఇప్పుడు ఇన్ ద సేమ్ వే ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అనేది కూడా మనం ముందుగానే పే చేసాం, ఇది కూడా మనకు అసెటేనా? Yes, sir. బట్ నేను దీన్ని ఇప్పుడు ఈ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో దీన్ని నేను ముందుగా పే చేశాను కాబట్టి నాకు అసెట్. తర్వాత ఎవ్రీ మంత్ దీనికి అడ్జస్ట్మెంట్ ఎంట్రీ పాస్ చేయాలా లేదా? Yes, sir. అది నాకు ఇప్పుడు ఇన్సూరెన్స్ నాకు ఏమవుతుంది? Expenses. సో ఇప్పుడు ఎవ్రీ మంత్ నేను అడ్జస్ట్మెంట్ ఎంట్రీ పాస్ చేయాలి కదా.
ఏప్రిల్లో కూడా నేను పాస్ చేయాలి కదా, ఎందుకంటే బికాస్ ఇది 12 months కి పోస్ట్ చేశారు. ఇప్పుడు ఏప్రిల్లో దీని ఎంట్రీ ఏంటి, అడ్జస్ట్మెంట్ ఎంట్రీ? ఇన్సూరెన్స్ అకౌంట్ డేటా టు ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అకౌంట్ డేటా. ఎగ్జాక్ట్లీ. ఇన్సూరెన్స్ అకౌంట్ డేటా ఎంత? 20,000 మంత్కి. టు ప్రీపెయిడ్ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అకౌంట్ డేటా ఇన్సూరెన్స్ అకౌంట్ డేటా 20,000. 20,000. అర్థమైందా నిహారిక గారు మీకు? హలో, ఇది అర్థమైందా ఈ ఎంట్రీ? ఆర్ యు దేర్? హలో, ఈ ఎంట్రీ పోస్ట్ అర్థమైందండి? హలో, am I audible to you? Yes, sir. She is. ఓకే, బట్ ఈ ఎంట్రీ అర్థమైంది కదా? Yes, sir. సేమ్ యాజ్ ప్రీపెయిడ్ రెంట్ టైపే ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్. మనము ముందు 12 months కి సంబంధించిన ఇన్సూరెన్స్ ఒకటేసారి మనం పే చేసాం 20,000. సో ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అని చెప్పి మనం పోస్ట్ చేసాం. దీనికి అడ్జస్ట్మెంట్ ఎంట్రీ ఇది. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి ఇంతకు ముందు, ఇప్పుడు ఇలాంటి ఒక అడ్జస్ట్మెంట్ ఎంట్రీ ఎవ్రీ మంత్ మనం పాస్ చేయాలి అంటే ఈ 2 T కోడ్స్ మీరు ప్రాసెస్ చేయాలి అని చెప్పారు కదా, F.14 అండ్ SM35 అని చెప్పి. Yes, sir. దీని అడ్వాంటేజ్ ఏంటి? ఇప్పుడు మనం ఈ రెండింటిని పాస్ చేసే బదులు ఈ ఎంట్రీ మనం పాస్ చేస్తే అయిపోతుంది కదా F.02లోకి వెళ్ళి. సో మళ్ళీ Yes, sir. కొత్తగా ఇది క్రియేట్ చేయాల్సిన అవసరం ఏంటి అనేది మీరు అడిగారు, అవునా? Yes, sir. సో ఐ విల్ టెల్ యూ ద అడ్వాంటేజ్. ఇప్పుడు ఇలాంటి ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ నేను మళ్ళీ ఇంకొకటి క్రియేట్ చేయాలా ఇప్పుడు, దీన్ని ఎవ్రీ మంత్ నేను పోస్ట్ చేయాలి అని అంటే? Yes, sir. ఓకేనా? సో ఫస్ట్ ఇప్పుడు దేంట్లో నేను దీనికి సంబంధించి ఫస్ట్ జిఎల్ క్రియేట్ చేయాలా నేను? ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ క్రియేట్ చేయాలి సార్. ఇప్పుడు FS00లోకి వెళ్ళి ఐ విల్ క్రియేట్ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ నాకేమవుతుంది? అసెట్ అవుతుంది సార్. సేమ్ యాజ్ ప్రీపెయిడ్ రెంట్ టైపేనా? అంతే సార్. దీంట్లో ఏవైతే ఉన్నాయో నేను దాన్ని కాపీ చేసుకుంటా. ఓకే, 2001 GL ని యూజ్ చేసుకొని 2002 అనేది కాపీ చేసుకుంటా. ఓకే, ఇక్కడ ప్రీపెయిడ్ రెంట్ బదులు ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అని మెన్షన్ చేస్తా. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అకౌంట్. రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని సేమ్. కంట్రోల్ డేటాలోకి వెళ్ళి ఓన్లీ బ్యాలెన్స్ ఇన్ లోకల్ కరెన్సీ, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్, లైన్ ఐటమ్ డిస్ప్లే 001, క్రియేట్ ఆర్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లోకి వెళ్ళి G001, సేమ్ డీటెయిల్స్. సో ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ కూడా క్రియేట్ చేశా. ఇప్పుడు ఓపెన్ ఐటమ్ గా నేను ఒకటి క్రియేట్ చేయాలి, అంటే ఎంటైర్ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ పే చేసినట్టు. ఓకే, ఇప్పుడు అగైన్ F-02లోకి వెళ్ళి ఐ విల్ పోస్ట్ ద ఎంట్రీ. ఓకేనా? సో డేట్ ఫస్ట్ మంత్ డేట్ ఇవ్వాలి, ఏప్రిల్ 01/04/2024. ఓకే, సో ఇది ఫ్యూచర్ డేట్ ఇవ్వాలి 25, సారీ 01/05/25. ఓకే, సో ఇక్కడ మనం ఏ జిఎల్ నెంబర్ ఇవ్వాలి? బ్యాంక్ అకౌంట్. సరిగ్గా చూడండి. సో ఫస్ట్ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ 2002. 2002 ఎంత అమౌంట్? 20,000. ఈ ఎంట్రీ మనం టోటల్ అమౌంట్ పే చేసినట్టు ఎంట్రీ పోస్ట్ చేయాలి. సో టోటల్ 2,40,000. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్. ఓకే, 50 అండ్ అకౌంట్ ఏంటి? ఇప్పుడు ఏజిఎల్ ఇవ్వాలి నేను 400. 400. దట్ ఈస్ బ్యాంక్ అకౌంట్. 400 బ్యాంక్ అకౌంట్ ఎందుకు అవుతుందండి?
సార్ రెంట్ 4000 అంటే రెంట్. ఇన్సూరెన్స్. బ్యాంక్ కి మనం ఇవ్వాల్సింది 2000 కదా. ఎస్ సార్. ఇదిగోండి బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓకే 200, రైట్. ప్లస్ ఓవర్లోకి వెళ్తే కరెక్ట్ గానే ఉందా? 2,40,000 sir. 2,40,000 ప్రిపేడ్ Okay. ఇన్సూరెన్స్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ డేటా ఇప్పుడు ఇది ఎంట్రీ నేను పోస్ట్ చేస్తా. ఇప్పుడు వెళ్ళి వాస్ పోస్ట్. ఇంకొక జిఎల్ అయినటువంటి డిస్ప్లే ఇంకో సెషన్ క్రియేట్ చేసి FBL 3N లోకి వెళ్ళి సో ఇక్కడ 2002 ఆల్ ఐటమ్స్ ఎగ్జిక్యూట్. ఇక్కడ చూడండి వచ్చిందా? ఎస్ సార్. అండ్ ఇప్పుడు ఇంకొక అడ్జస్ట్మెంట్ ఎంట్రీ పాస్ చేయాలి అంటే ఇన్సూరెన్స్ అనేది క్రియేట్ చేయాలి కదా. నేను ఇప్పుడు ఈ Yes, sir. ఇన్సూరెన్స్ జిఎల్ నేను క్రియేట్ చేసి ఉన్నానా? లేదు కదా. లేదు సార్. I should create the insurance GL as well. Again FS00 లోకి వెళ్ళి ఇన్సూరెన్స్ ఇప్పుడు మనకి ఏమవుతుంది? ఎక్స్పెన్సెస్ అవుతుంది. ఎక్స్పెన్సెస్ కి మనం ఇవ్వాల్సిన జిఎల్ నెంబర్ 4000 సిరీస్ 4000. కాబట్టి 4003 ఇచ్చేసి ఇక్కడ ఎక్స్పెన్సెస్ రైట్ సెకండ్ షార్ట్ టెక్స్ట్ లో ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అకౌంట్, తర్వాత ఇన్సూరెన్స్ అకౌంట్ కంట్రోల్ డేటా ఓన్లీ బ్యాలెన్స్ ఇన్ లోకల్ కరెన్సీ లైన్ ఐటమ్ డిస్ప్లే 001. ఇక్కడ మనం ఓపెన్ ఐటమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే సార్. G001 సేవ్ ద డేటా. ఇప్పుడు ఇన్సూరెన్స్ కూడా క్రియేట్ చేసాం. క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు దీనికి సంబంధించి అగైన్ మళ్ళీ రికరింగ్ డాక్యుమెంట్ క్రియేట్ చేయాలి అని అంటే FBD1 రైట్. ఎస్ సార్. FBD1 లోకి వెళ్ళి రికరింగ్ డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేద్దాం ఇన్సూరెన్స్ కూడా. ఓకే ఫస్ట్ రన్ ఆన్ 01/04/2024 31/03/2025 మంత్ 03. ఓకే 2025 5 ఇంటర్వెల్ ఇన్ మంత్స్. 5 ఇయర్ 25 సార్. ఓకే ఇంటర్వెల్ ఇన్ మంత్స్. ఎన్ని మంత్స్ కి ఒకసారి ఎంట్రీ పోస్ట్ అవ్వాలి? ఎవ్రీ మంత్, ఎవ్రీ పర్ Per మంత్. రన్ డేట్ 10 ఇచ్చేద్దాం. 9 ఇద్దాం. ఇందాక 8 ఇచ్చాం కదా, 8 ఇప్పుడు ఇచ్చాం. 9 ఇద్దాం. ఇప్పుడు ట్రాన్స్ఫర్ ట్యాక్స్ అమౌంట్ అండ్ ఇక్కడ SCA డాక్యుమెంట్ డేట్. ఓకే ఎస్. సో ఇక్కడ సేమ్ మళ్ళీ మనం అడ్జస్ట్మెంట్ ఏదైతే పోస్ట్ అవ్వాలో అదే అడ్జస్ట్మెంట్ ఎంట్రీ అనేది ఇక్కడ ఇస్తాం మనం. ఓకే ఇన్సూరెన్స్ అకౌంట్ డేటా టు ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్. ఇప్పుడు ఫస్ట్ 40 పోస్టింగ్ కి ఇన్సూరెన్స్ కి మనం ఏ జిఎల్ ని క్రియేట్ చేసాం? 4003. సో ఇదిగోండి ఇన్సూరెన్స్ అకౌంట్ అదే కదా. ఇప్పుడు Yes, sir. అమౌంట్ ఎంత పర్ మంత్ కి? 20,000. 20,000. ఇన్సూరెన్స్ 50. ఇప్పుడు ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ జిఎల్ నెంబర్ ఏంటి? 2003. ఎగ్జాక్ట్లీ 2003 లేదే. 2 ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్. ఓకే. ఓకే అమౌంట్ టెక్స్ట్. నెక్స్ట్ ఓకే ఇలా మనం ఎగ్జిక్యూట్. ఇది క్రియేట్ చేసాం. ఇదిగోండి ఇన్సూరెన్స్ అకౌంట్ డేటా టు ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ క్రియేట్ చేసామా? ఎస్ సార్. ఇది పోస్ట్ చేద్దాం. దీని నెంబర్ ఏంటి? 1. ఇది కూడా స్టోర్ అవుతుంది. 001. ఇప్పుడు చూద్దాం దీనివల్ల ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో అగైన్ ఈ జిఎల్ నెంబర్ నేను ఇక్కడ కాపీ చేసుకుంటున్నా ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ది. ఓకే సో ఇప్పుడు రికరింగ్ డాక్యుమెంట్ నేను పోస్ట్ చేయాలి కదా. ఐ వాంట్ టు పోస్ట్ ద డాక్యుమెంట్ రైట్. జస్ట్ క్రియేట్ Okay. చేశాను. ఇప్పుడు పోస్ట్ చేయాలి. పోస్ట్ చేయడానికి టీ కోడ్ F.14 కదా. ఎస్ సార్. ఇప్పుడు నేను 2 ఎంట్రీస్ ని ఎట్ ఏ టైం పోస్ట్ చేస్తా. F.14 లోకి వెళ్ళి
2 ఎంట్రీస్ అంటే ప్రీపెయిడ్ రెంట్ ని ప్రీపెయిడ్ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ని ఇన్సూరెన్స్ ఒకటేసారి నేను పోస్ట్ చేస్తా. ఓకే, సో ఇక్కడికి ఓకే వెళ్ళి TUCO మీ కంపెనీ CO కోడ్ ఇచ్చేసి ఓకే, డాక్యుమెంట్ నెంబర్ ప్లేస్ లో ఇక్కడ నెంబర్ ఇవ్వకుండా మల్టిపుల్ సెలెక్షన్ ఉంది కాబట్టి ఇక్కడ మల్టిపుల్ సెలెక్షన్ లోకి క్లిక్ చేసి దీన్ని ఇక్కడ సెటిల్మెంట్ పీరియడ్ వచ్చింది కదా, సో ఫస్ట్ ఫిల్ ఆల్ రిక్వైర్డ్ ఫీల్డ్స్ అని చెప్పింది ఇక్కడ. సో ఓకే దీన్ని క్లిక్ చేసినా మనకి ఫస్ట్ మ్యాండేటరీ ఫీల్డ్ ని సెలెక్ట్ చేయండి అని వచ్చింది. సో ఇక్కడ ఎస్ సార్ మనం సెటిల్మెంట్ డేట్ ఇద్దాం. 01/04/2024 to 31/03/2025. ఇప్పుడు మనం మల్టిపుల్ సెలెక్షన్ ఓపెన్ చేసి ఇక్కడ ఏవైతే రికరింగ్ ఎంట్రీస్ మనం ప్రాసెస్ చేయాలో ఆ జిఎల్ డాక్యుమెంట్ నెంబర్స్ అన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, ఓకే సార్ సో ఇలా ఎంటర్ చేసి జస్ట్ కాపీ. ఓకే, దెన్ ఆఫ్టర్ ఇక్కడ డాక్యుమెంట్ టైప్ SCA SCA అండ్ ఇక్కడ మీ సెషన్ మీ క్రియేట్ బ్యాచ్ చేయండి. ఇన్పుట్ నేమ్. ఓకే, నేమ్ ఇచ్చేసి ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే సెషన్ క్రియేట్ అయిందా? ఎస్ సార్ ఇప్పుడు SM35 లోకి వెళ్ళండి. SM35 లోకి వెళ్ళి ఇదిగోండి ఉందా, ఎస్ పైన ఇప్పుడు ప్రాసెస్ చేద్దాం. డిస్ప్లే ఎర్రర్స్ ఎర్రర్స్ ఓన్లీ. అండ్ దీనికంటే ముందు ఇది రన్ చేయడానికి ముందు ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ని కూడా ఒకసారి రిఫ్రెష్ చేసి చూస్తా, చెక్ చేసుకోండి. ఏదైనా ఎంట్రీ ఉందా. లేదు సార్. అండ్ అదే విధంగా ప్రీపెయిడ్ రెంట్ ది కూడా నేను ఎంట్రీ చూస్తా, ఏదైనా ఉందా. లేదు సార్. ఈ 2 ఎంట్రీస్ మనం ప్రీవియస్ గా ప్రాసెస్ చేసాం, రెంట్ కి అవునా? చేసాము అవి. ఇప్పుడు మనం దీన్ని ప్రాసెస్ చేద్దాం. డిస్ప్లే ఎర్రర్స్ ఓన్లీ, ప్రాసెస్ సెషన్ ఓవర్వ్యూ. సక్సెస్ అయింది. మనం క్రియేట్ చేసిన బ్యాచ్ ఇన్పుట్ ఇక్కడ కనిపించలే. ఒకవేళ మనకు కనిపించి ఇలాంటి ఒక సింబల్ తో ఉంది అంటే దట్ మీన్స్ ఎర్రర్స్ ఉన్నాయని ఎర్రర్స్ అర్థం. ఉన్నాయి లోపల. ఇప్పుడు ఈ 2 సక్సెస్ అయింది. ఇప్పుడు పోయి చూద్దాం. విల్ సీ ద ఎంట్రీ. ఇక్కడ చూడండి వచ్చిందా, ఇక్కడ పోస్ట్ అయిందా 15,000 జూన్ కి. సార్ ఇందాక 2 లైన్ ఐటమ్స్ ఓకే ఉన్నాయి, అదైంది. రెంట్ అయింది. రెంట్ అయింది. ఇప్పుడు ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ కూడా చూద్దాం. చూడండి అయిందా. ఎస్ సార్. ఇప్పుడు అర్థమైందా రికరింగ్ డాక్యుమెంట్ అడ్వాంటేజ్ ఏంటి అనేది. ఒకటే ఉంటే మనం అలా పోస్ట్ చేసుకోవచ్చు, కానీ మనకి ఎవ్రీ మంత్ పేస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి రికరింగ్ క్రియేట్ చేసుకుని అన్ని ఒకేసారి టైం చేస్తాం. రికరింగ్ ఇలాంటి రిపీటెడ్ ఎంట్రీస్ ఎవ్రీ మంత్ మనం ప్రాసెస్ చేయాల్సింది ఒక 50 ఉన్నాయి అనుకోండి. ఈ 50 ఎంట్రీస్ ని ఇండివిజువల్ గా పోస్ట్ చేయడం బెటరా, రికరింగ్ డాక్యుమెంట్ ద్వారా మనం పోస్ట్ చేసుకోవడం బెటరా? రికరింగ్ సార్. ఇప్పుడు ఎట్ ఏ టైం 2 ఎంట్రీస్ మనం ప్రాసెస్ చేసామా లేదా? చేసాం సార్. ప్రీపెయిడ్ రెంట్ పోస్ట్ చేసాం, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ మనం పోస్ట్ చేసాం, అవునా సార్? సార్ ఇప్పుడు మనం పోస్టింగ్ డేట్స్ రెంట్ కి 8 ఇచ్చాము, ఇన్సూరెన్స్ 9 ఇచ్చాము కదా. అవును. ఈ ఎగ్జిక్యూట్ అనేది ఆ డేట్స్ లోపే చేయాలి, ఎప్పుడైనా చేసుకోవచ్చా మంత్లో? మంత్ ఎండ్ లో కూడా ఇచ్చుకోవచ్చు మనం. మంత్ ఎండ్ లో అంటే మనం ప్రాసెస్ ఇప్పుడు ఈ మంత్ కి నేను పేమెంట్ చేయాలనుకుంటున్నాను. ఈ మంత్ 8th డేట్ వెళ్ళిపోయింది కదా, సో ఇప్పుడే నేను చేసుకోవచ్చు ఇవాళ అయినా సరే. ఈ రోజు ఆ పర్టికులర్ డాక్యుమెంట్ నెంబర్ కి మీరు చేసుకోవచ్చు, నాట్ ప్రాబ్లం. ఆ ఒక ఇన్సూరెన్స్ డేట్ మా పోస్టింగ్ డేట్ 8th ఇచ్చాము, బట్ డేట్ వెళ్ళిపోయినా కూడా ఆ మంత్ లో పోస్ట్ చేసుకోవచ్చు ఎప్పుడైనా. పోస్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు 20th కైనా మీరు ప్రాసెస్ చేసినా కూడా ఈ ఎంట్రీస్ పోస్ట్ అవుతుంది, ఎందుకంటే సేమ్ మంత్ డేట్స్ కాబట్టి. ఓకే సార్. మంత్ మారకుండా ఉంటే ఎలాంటి ఇబ్బంది లేదు, సేమ్ మంత్ దే కాబట్టి మీరు ఇలా ప్రాసెస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇలా ఎవ్రీ మంత్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ పాస్ చేస్తూ వెళ్ళిపోతే ఈ అమౌంట్ కాస్త తగ్గుతూ వెళ్ళిపోతుంది, అవునా. ఎస్ సార్. అండ్ ఇక్కడ చూస్తే ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో 2,40,000 ఫస్ట్ ఉండే, తర్వాత 20,000 అడ్జస్ట్మెంట్ ఎంట్రీ పాస్ చేసిన తర్వాత మనకి 2,20,000కి వచ్చింది. సో ఇలా ఎవ్రీ మంత్ మనం ఈ అమౌంట్ అనేది పాస్ చేసుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, అమౌంట్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంది. అర్థమైందా? ఎస్ సార్. సో ఇప్పుడు మనం పాస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. విల్ సీ ద అమౌంట్ అప్ టు మార్చ్. అప్ టు మార్చ్ వరకు మనం పాస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో చివరికి ఈ అమౌంట్ ఇది ఇప్పుడు రెడ్ లో ఉన్నాయి, ఓపెన్ లో ఉన్నాయి, రైట్. సో ఇప్పుడు దీనంతా కూడా ఇలా పాస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. జస్ట్ 1 minute, 1 నిమిషం.
పొద్దున్న 7:30 దాకా ఓకే. సో ఇప్పుడు రిమైనింగ్ మంత్స్‌ది కూడా ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే. సో ఇక్కడ అప్ టు 3 ఓన్లీ 3 మంత్స్‌ది మనం పోస్ట్ చేసాం. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్‌కి 1 మంత్‌ది మనం 1 ప్రాసెస్ మంత్ చేసాం. చేసాం. ఇప్పుడు రిమైనింగ్ మంత్స్‌ది కూడా ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే. సో అగైన్ F.14 TUCO అండ్ డాక్యుమెంట్ నెంబర్స్ ఇక్కడ 2 డాక్యుమెంట్ నెంబర్స్ ఎంటర్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఓకే. సో ఇక్కడ ఇది కంటిన్యూస్ డాక్యుమెంట్ నెంబరే కాబట్టి మనం మల్టిపుల్ సెలక్షన్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ సీక్వెన్స్‌లోనే ఉంది కదా! 0 Yes, sir. అండ్ 1. సో ఇలా ఇచ్చేసుకొని వెళ్ళిపోతూ ఉందాం. ఓకే. సెటిల్మెంట్ పీరియడ్ 01/04/2024 01/04/24. 31/03/2025. సో ఇక్కడ Session బ్యాచ్ ఇన్పుట్ సెషన్ యూ కెన్ 20. క్రియేట్ యువర్ నేమ్. అండ్ ఇక్కడ ఎస్ఏ ఇవ్వకుండా డైరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేయడానికి చూస్తా. ఎందుకనంటే బికాజ్ మనం ఇనీషియల్‌గా డాక్యుమెంట్‌లో రికరింగ్ డాక్యుమెంట్ క్రియేట్ చేసేటప్పుడు మనం డాక్యుమెంట్ టైప్ ఆల్రెడీ ఇచ్చాం. చేసాం సార్. మళ్ళీ కొత్తగా ఇవ్వాల్సిన అవసరం లేదు. విల్ ట్రై టు డూ థాట్. సో ఎగ్జిక్యూట్ ఇగోండి ప్రాసెస్ క్రియేట్ Created. అయ్యింది. జనరేట్ Yes, sir. అయ్యింది. వన్స్ దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తేనే ఇంకొకటి క్రియేట్ అవుతుంది. అంతేగాని మీరు స్మార్ట్‌గా అన్ని మంత్స్‌కి సంబంధించి ఒకేసారి నేను క్రియేట్ చేసి తర్వాత మళ్ళీ నేను ఎగ్జిక్యూట్ చేస్తానంటే కుదరదు. 1 మంత్ ప్రాసెస్ అయినాక తర్వాత మళ్ళీ క్రియేట్ చేసుకోవాలి. వేరే నేమ్‌తో క్రియేట్ చేసినావు కదా సార్? అవుద్ది. క్రియేట్ అవుద్ది. బట్ ఈ ఎంట్రీ ఇప్పుడు మీరు ఎన్ని సెషన్స్ క్రియేట్ చేసినా కూడా నెక్స్ట్ మంత్ కనే గదా! దానర్థం. ఇప్పుడు మీరు ఓకే. ఇక్కడ సెషన్ క్రియేట్ చేశారు. ఇక్కడ మనం అప్ టు ఏ మంత్ వరకు మనం పోస్ట్ చేసాం? జూన్ 6th మంత్ వరకు అయింది. జూన్ వరకు. మీరు ఇంకో నేమ్ తోటి ఏది క్రియేట్ చేసినా కూడా జులై మంత్‌కే మీరు దీన్ని క్రియేట్ చేసినట్టు. ఓకే. 7th పోస్ట్ అవ్వకుండా 8థ్‌కి ఎళ్ళదు. ఎళ్ళదు. కంటిన్యూషన్ ఇచ్చాం కాబట్టి మనం 1 ఇయర్. ఎవ్రీ ఎగ్జాక్ట్‌లీ. మంత్ ఇచ్చాం కాబట్టి. ఎగ్జాక్ట్‌లీ. SM35లోకెళ్ళి ప్రాసెస్ డిస్‌ప్లే ఎర్రర్స్ ఓన్లీ ప్రాసెస్ అండ్ మీరు ఇంకొకటి గుర్తుంచుకోండి. మనం రికరింగ్ డాక్యుమెంట్‌ని కూడా డిలీట్ చేయొచ్చు. కానీ ఎప్పుడు డిలీట్ చేయాలంటే అది మొత్తం కూడా ప్రాసెస్ చేసిన తర్వాత మాత్రమే డిలీట్ చేయాలి. అర్థమైందా? యెస్ సార్. అది మొత్తం ప్రాసెస్ చేయకుండా మీరు డిలీట్ చేయడానికి అవ్వదు.
మీరు కావాలంటే డిలీట్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు డిలీట్ చేయడానికి చూసినా కూడా ఇప్పుడు F.57లోకి వెళ్ళి సార్ ఆ, ఇప్పుడు మనం అది ఓపెన్ నెట్ మొత్తం క్రియేట్ చేసాము. ఎవ్రీ ఉమ్, మంత్ కి 15,000 రెంట్ అని క్రియేట్ చేసాము. బట్ ఉమ్, ఈ డిసెంబర్ కి నాకు రెంట్ ఇంక్రీజ్ చేశారు, 17,000 చేశారు అనుకోండి. ఓకే. నెక్స్ట్ 3 మంత్స్ మరి కంటిన్యూ ఈ పోస్టింగ్ వర్కౌట్ అవ్వదు కదా సార్? అప్పుడు మీరు ఏం చేయాలంటే చేంజ్ రికరింగ్ డాక్యుమెంట్ FB.D2 FB.D2లోకి వెళ్ళి సో ఇక్కడ చేంజ్ రికరింగ్ డాక్యుమెంట్ FB.D2. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి? మనం రెంట్ అనేది పెంచారు, అదేనా మీరు అంటుంది? ఎస్ సార్. ఇప్పుడు జీరోలోకి వెళ్ళి ఐ ఓపెన్ ఇట్, చేంజ్ ద అమౌంట్ 15,000 కాదు, ఇప్పుడు 18,000 అనేది ఎంటర్ చేస్తా, లేదంటే 16,000 ఎంటర్, ఇలా చేంజెస్ చేసుకోవచ్చు మీరు. ఓకే సార్. 16,000 ఎంత అమౌంట్ అయితే అంత అమౌంట్ లైన్ ఐటమ్ అనేది మార్చుకోవచ్చు మీరు. అప్పటి నుంచి మారుతుంది. ఆ డేట్ నుంచి మారుతుంది, ఆల్రెడీ ఏ రోజైతే డిసెంబర్ మీరు వరకు చేంజ్ పోస్ట్ చేస్తారు. చేసేస్తాము. పోస్టింగ్స్ అన్ని అయిపోయినాక చేంజ్ చేసామనుకోండి, జనవరి నుంచి మారిపోతుంది. అంతే, ఓకే సార్. FB.D2లోకి వెళ్ళి మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, డన్ సార్. సో రిమైనింగ్ ది కూడా నేను ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళిపోతా. అండ్ ఇంకొకటి డిలీట్ చేయడానికి చూసాం కదా, డిలీట్ రికరింగ్ డాక్యుమెంట్. దీని టీ కోడ్ F.57. ఈవెన్ దో మనం శాంపిల్ డాక్యుమెంట్ ని డిలీట్ చేయడానికి కూడా ఇదే యూజ్ చేసాం, F.57 యూజ్ చేసాం, మీకు గుర్తుందో లేదో. ఓకే, ఎగ్జిక్యూట్ చేసి ఇక్కడ చేంజెస్ చేయాలని చెప్పి మనం చెప్పుకున్నాం శాంపిల్ డాక్యుమెంట్ అప్పుడు. ఏమిటంటే ఎం అంటే శాంపిల్ డాక్యుమెంట్, రికరింగ్ అంటే డి అని ఇవ్వాలి అని చెప్పి గుర్తు. ఓకే, చెప్పుకున్నాం సార్. ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ నో లిస్ట్ అని వచ్చింది చూడండి, కావాలంటే ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసి చూస్తే టెస్ట్ అనేది సెలెక్ట్ చేశా జస్ట్ డిస్ప్లే చేయడానికి. ఓకే, జస్ట్ ఎ మినిట్. ఓకే, సో ఇక్కడ డిలీట్ చేయడానికి చూస్తే ఎగ్జిక్యూట్ చేసి చూసాం అనుకోండి, నాకు ఎలాంటి లిస్ట్ నాకు ఇక్కడ జనరేట్ అవ్వట్లేదు, అవునా? అదే టెస్ట్ అని అన్సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేసినా నాకు కనిపించట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి డేటా లేనప్పుడు ఏం డిలీట్ చేస్తాను నేను, రైట్? సో ఎందుకు అని అంటే బికాస్ ఇప్పుడు మనం రికరింగ్ డాక్యుమెంట్స్ 2 క్రియేట్ చేసాం మనం, అవునా? శాంపిల్ డాక్యుమెంట్ అండ్ లైక్ శాంపిల్ డాక్యుమెంట్ కాదు, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్, ప్రీపెయిడ్ రెండు క్రియేట్ చేసాం. స్టిల్ మనకి ఇవి కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదు అని అంటే బికాస్ వాటిని కంప్లీట్ గా యూజ్ చేసిన తర్వాత మనకి డిలీట్ లోకి వస్తాయి. అవి ఓపెన్ లో ఉన్నవి క్లియర్ అయిన తర్వాత మాత్రం డిలీట్ చేయగలం. అన్ని మంత్స్ కి మనం పోస్ట్ చేసిన తర్వాత మాత్రమే మనం దాన్ని డిలీట్ చేయగలం. ఇప్పుడు చూద్దాం, పోస్ట్ చేద్దాం, అన్ని మంత్స్ కి మనం పోస్ట్ చేద్దాం. F.14లోకి వెళ్ళి అన్ని మంత్స్ కి మనం పోస్ట్ చేద్దాం. TUCO డాక్యుమెంట్ నెంబర్ 1. సో 01/04/2024 31/03/2025 నేమ్ ఇచ్చేసి ఎగ్జిక్యూట్ SM35 ప్రాసెస్ డిస్ప్లే ఎర్రర్స్ ఓన్లీ ప్రాసెస్. రిఫ్రెష్ చేసి చూస్తే అగైన్ ఎంట్రీ పోస్ట్ అయింది, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ కూడా ఎంట్రీ పోస్ట్ అయింది, రైట్?
ఇలా నేను ఇంకా ప్రతి మంత్ పోస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతా. జస్ట్ ఇంకా దాన్ని చూడకుండా పోస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతా. పోస్ట్ ఓకే అవుతుందా సార్. లేదా అనేది. ఓకే. జీరో ఫోర్ సార్ ఒక్క ఫస్ట్. నిమిషం. థర్టీ ఫైవ్. వన్ ఫోర్ టీయూసీఓ ఎస్ఎం 35. ఇలా సింగిల్ లెటర్ ఇచ్చినా కూడా మనకు క్రియేట్ అవుతుంది. ఓకే సార్. వి క్రియేటెడ్ అని వచ్చింది చూడండి. ఇదిగోండి వి. ఎస్ సార్. వన్ ఫోర్ ఒకసారి ఎంట్రీస్ చూద్దాం ఎన్ని పోస్ట్ అయ్యాయి అనేది, ఎంత ఓపెన్ ఐటమ్ ఉందని. ఇంకా 45,000 ప్రీపెయిడ్ రెంట్కి ఉంది 3 ఓపెన్ ఐటమ్. మంత్స్కి ఉంది సార్. ఇంకా జాన్ ఫెబ్ మార్చ్ లో చేయాలి. సో దీనికి వచ్చేసరికి ఇంకా 1 lakh ఉంది. దట్ మీన్స్ ఇంకా 5 months 5 months చేయాలి. రైట్ పోస్ట్ రిమైనింగ్ అన్నది 14 TUCO. Execute. Got 14. One. Input sessions class లోకి వెళ్ళాలి. మంత్స్కి వచ్చాం. ఇంకా 1 month ఉంది. 1 month చేయండి, రెంట్ అయిపోయింది. ఇది చేస్తే ఇది ఇంకా 3 months or 4 months ఉంటుంది. 4 months ఉంది.
03. ఓకే. సో Yes, sir. ఇప్పుడు రెంట్ది మనకి అయిపోయింది. క్లియర్ అయిపోయింది. యాక్చువల్లీ ఇక్కడ 15,000 ఉంది ఓపెన్ ఐటమ్. మనం ఇది ఇంకా రిఫ్రెష్ కాలేదు రిఫ్రెష్ చేయాలి కాబట్టి సార్. 15,000 ఉంది. అండ్ మీరు ఇక్కడ కేటగిరీ చూస్తే స్టేటస్ చూస్తే ఏ కేటగిరీలో ఉంది స్టేటస్? రెడ్ లో ఉంది, ఇంకా ఓపెన్ లో. రెడ్ లో ఉంది, ఓపెన్ లో ఉంది. ఇప్పుడు నేను రీఫ్రెష్ చేసి చూస్తా. ఇప్పుడు చూడండి జీరోలో ఉందా? ఎస్ సార్, అమౌంట్ 0 అయిపోయింది. స్టేటస్ మారలేదు సార్. స్టేటస్ ఇంకా రెడ్ లోనే ఉంది కదా. ఎస్ సార్. ఇప్పుడు దీన్ని మనం పోస్ట్ చేసేసాం, అవునా? ఎస్ సార్. పోస్ట్ చేసినప్పటికి కూడా అగైన్ దీన్ని ప్రాసెస్ చేయడానికి చూస్తా, ఏం ఎర్రర్ వస్తుందో చూద్దాం. ఓకేనా? ఇది ఇంకా Yes, sir. 2 months ఉంది, 3 months ఉంది కదా. ఎస్ సార్. అగైన్ రికరింగ్ డాక్యుమెంట్ నేను క్రియేట్ చేయడానికి చూస్తాను, ఏదైనా ఎర్రర్ వస్తుందా లేదా అనేది చూద్దాం. అదే రికరింగ్ డాక్యుమెంట్ నెంబర్ని యూజ్ చేసుకొని పోస్ట్ చేయడానికి చూస్తా. ఓకే, ఓకే. ఎందుకంటే ఇది ఆల్రెడీ క్లియర్ అయిపోయింది, అయిపోయింది మనకి. అయినా కూడా ట్రై చేద్దాం. ఎగ్జిక్యూట్, క్రియేట్ సెషన్, బ్యాచ్ అండ్ పుట్ సెషన్. ఇప్పుడు చూడండి బ్యాచ్ అండ్ పుట్ సెషన్ కంప్లీట్ అయింది. అండ్ ఇప్పుడు ఆ లైన్ ఐటెంలోకి వెళ్ళి చూద్దాం, ఏదైనా ఎంట్రీ పోస్ట్ అయిందా ఇక్కడ? ఎస్ సార్, 3 వరకు అయిపోయింది. ఎందుకంటే మెచ్యూర్ అయిపోయింది, అంటే ఆ డాక్యుమెంట్ కి సంబంధించి టోటల్ క్లియర్ అయిపోయింది. మనం ఇచ్చిన డేట్, సెటిల్మెంట్ డేటు ఫ్రమ్ మార్చ్ 24 నుంచి ఏప్రిల్ 25 వరకు ఇచ్చాం. అదంతా పోస్టింగ్స్ అయిపోయాయి కదా. ఇంక మనం అయిపోయింది. రన్ చేసినా కూడా ఎలాంటి ఇష్యూ ఉండదు మనకి. అర్థమైందా? ఓకే సార్. ఇది ప్రీపెయిడ్ రెంట్, ఇది రెంట్ అకౌంట్. రెంట్ అకౌంట్స్ కూడా మనం ఎగ్జిక్యూట్ చేస్తే అన్ని ఎంట్రీస్ వచ్చేసాయి, బట్ ఇది అవసరం లేదు నాకు. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ కూడా చూద్దాం. ఇప్పుడు ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ నాకు ఇంకా 2 months ఉంది ప్రాసెస్ చేయాల్సిందే. ఇంకా అది అయిపోయినా F.14 కూడా ఏం కాదా సార్, మళ్ళీ చేసినా కూడా పోస్ట్ అవ్వదు కదా, అన్లెస్ మనం పోస్ట్ చేసే అవ్వదు. ఉపయోగం ఏంది? పోస్ట్ అవ్వదు. ఎస్ సార్. SM35 .14 CUCO బ్యాచ్ ఇన్పుట్ సెషన్ నేమ్ కూడా మ్యాండేటరీ ఫీల్డ్ సార్ ఇక్కడ. బ్యాచ్ ఇన్పుట్ సెషన్ ఇవ్వకపోతే దేని మీద క్రియేట్ అవుతుంది? ఇలా అదే క్రియేట్ అదే చేస్తేనే కదా ఇక్కడ ప్రాసెస్ చేయాల్సింది మనం. ఎంటీ సెల్ వదిలిపెడితే సేవ్ అవ్వదు అది సెషన్. ఎస్, ఇక్కడ చూడండి 0 ఉంది, రైట్? ఎస్ సార్. ఎస్. కంప్లీట్ 0. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ కూడా కంప్లీట్ 0లో ఉంది. అండ్ ఓకే. ప్రీపెయిడ్ రెంట్ కూడా కంప్లీట్ 0లో ఉంది. సో ఎలాంటి ఓపెన్ ఐటమ్ అమౌంట్ లేదు, మొత్తం పోస్ట్ అయిపోయాయి. ఎస్ ఇప్పుడు సార్. దీన్ని డిలీట్ చేయడానికి చూద్దాం, ఇప్పుడు కనిపిస్తుందా లేదా అనేది చూద్దాం. F.57 మనకి ఇందాక అలా డిలీట్ చేయడానికి వెళ్తే మనకు కనిపించలేదు, అవునా? ఎస్ సార్. సెలెక్ట్ చేసుకొని రికరింగ్ డాక్యుమెంట్, ఇప్పుడు టెస్ట్ రన్లోకి వెళ్దాం. ఇప్పుడు చూడండి 2 ఎంట్రీస్ ఉన్నాయి. ఎస్ సార్. 2 ఎంట్రీస్ ఉన్నాయి. 2 ఎంట్రీస్ మనం కంప్లీట్ గా పోస్ట్ చేసిన తర్వాత మనకి డిస్ప్లే అయ్యాయి చూడండి. ఎస్ సార్. ఇప్పుడు వీటిని మనం డిలీట్ చేసేయచ్చు. టెస్ట్ రన్ అన్సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేసి ఎస్ అని కొట్టేసాము అంటే ఇదిగోండి, దిస్ ప్రోగ్రామ్ రన్ ఈస్ ప్రోగ్రామ్ రన్. బ్యాక్ వెళ్ళి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం చూస్తే ఎలాంటి డేటా ఉండదు. కావాలంటే మీరు డిస్ప్లేలోకి వెళ్ళైనా వెళ్ళి చూడొచ్చు.
డిస్ప్లే FBD3 కదా. సో ఈ FBD3లోకి వెళ్ళి మీరు కావాలంటే చూడొచ్చు. FBD3, just remove the date all fields, click on document list, execute. ఇక్కడ చూడండి ఏదైనా డేటా ఉందా? నో Yes, sir. కరస్పాండింగ్ ఐటమ్ Item ఎగ్జిస్ట్. exist. సో ఎలాంటి డేటా లేదు అని అర్థం. సో ఇప్పుడు ఇదంతా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని అంటే లైక్ పేమెంట్ మొత్తం చేసాం, బట్ స్టిల్ ఇది ఓపెన్ ఐటమ్ లోనే ఉంది, అవునా? అవును సార్. ఇప్పుడు దీన్ని క్లియర్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? నేను చెప్పాం మనం, గుర్తుందో లేదో మీకు? టీ కోడ్ క్లియర్ చేయాలంటే టీ కోడ్స్ మ్యాండేటరీ అండి, గుర్తుంచుకోండి. F-03. 0. ఓకే. సో ఇక్కడ నేను ఏ అకౌంట్ ఇవ్వాలి? ఓపెన్ ఐటమ్ మనం దేనికైతే సెలెక్ట్ చేసామో ఆ జిఎల్నే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? మనం ఓపెన్ ఐటమ్ ఏమి ఇచ్చాము? ఏ జిఎల్కి ఇచ్చాము? ఇక్కడ దేన్ని క్లియర్ చేయాలండి? ప్రీపెయిడ్ రెంట్నే కదా నేను క్లియర్ చేయాల్సింది. Yes, sir. ఇప్పుడు నేను ప్రీపెయిడ్ రెంట్ జిఎల్నే కదా నేను ఇవ్వాల్సింది. Yes, sir. 2001 ఎంటర్ బటన్ క్లిక్ చేస్తే అన్నీ సెలెక్ట్ అయి ఉన్నాయి. ఒక 2-3 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. కావాలంటే ఇక్కడ చూడండి 60,000 సెలెక్ట్ అవ్వాల, అంటే 4 లైన్ ఐటమ్స్ అనేది సెలెక్ట్ అవ్వాల. కనిపిస్తుందా మీకు? Yes, sir. సో అలా కాకుండా మీరు అన్నిటినీ డీసెలెక్ట్ చేసేయచ్చు. ఓకే. అలా కాకుండా ఇప్పుడు నేను అన్ని సెలెక్ట్ చేశాను కదా నేను క్లియరింగ్ చేయాల్సింది. ఇక్కడ Yes, sir. చూస్తే అన్ని సెలెక్ట్ అయి ఉన్నాయి, ఒక్క పార్షియల్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే సెలెక్ట్ అవ్వాల. అండ్ మనం మొన్న చెప్పుకున్నాం, గుర్తుందో లేదో? సెలెక్ట్ చేసి ఉంది అని అంటే దట్ మీన్స్ ఇది హైలైట్ అవుతుంది. బట్ ఇక్కడ చూస్తే అన్ని బ్లాక్ లో ఉన్నాయి, బ్లాక్ కలర్ లో ఉంది అని అంటే అవి హైలైట్ అవ్వలేదు, దట్ మీన్స్ సెలెక్ట్ అవ్వలేదు. అవ్వలేదు. అంతేనా? Yes, sir. ఇప్పుడు మనం దీని మీద డబుల్ క్లిక్ ఇద్దాం. అన్నిటిని సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇప్పుడు చూడండి అన్నిటిని సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయామా? Yes, sir. రైట్. ఇప్పుడు అన్ని సెలెక్ట్ అయిపోయిన తర్వాత జస్ట్ పోస్ట్ బటన్ క్లిక్ చేయండి చాలు. పోస్ట్ బటన్ క్లిక్ చేస్తే ఇదిగోండి పోస్టెడ్ అని వచ్చింది. ఇప్పుడు ప్రీపెయిడ్ రెంట్ లోకి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే అన్ని కూడా క్లియర్ అయిపోయాయి. Green. క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఇది అయిపోయింది. అదే విధంగా ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ కూడా చేయాలా మనం? ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ కూడా మనకు Yes, sir. ఓపెన్ లోనే ఉందా? Yes, sir. ఇప్పుడు దీన్ని కూడా క్లియర్ చేయాలి కదా. Yes, sir. అగైన్ ఇప్పుడు ఇక్కడ ఏ జిఎల్ని ఎంటర్ చేయాలి నేను? Prepaid insurance 2002. 2002లోకి వెళ్ళి సో అన్నిటిని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఒక 4 ఎన్నో సెలెక్ట్ అవ్వలేదు, వాటిని కూడా సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఉన్నాయి అన్ని కూడా సెలెక్ట్ అయి ఉన్నాయా? Yes, sir. సో సేవ్ పోస్ట్. ఇక్కడ దీంట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేసి చూస్తే ఇక్కడ చూడండి క్లియర్ అయిపోయా. Yes, sir. ఈ విధంగా మనం క్లియరింగ్ చేయొచ్చు. అండ్ అదే విధంగా రికరింగ్ డాక్యుమెంట్ ని యూజ్ చేసి అన్ని మంత్స్ కి అన్ని డాక్యుమెంట్స్ ని ఒకటేసారి ఏ విధంగా పోస్ట్ చేయాలనేది కూడా మనం చూసాం, రైట్? సో దీంట్లో మనం డిస్కస్ చేసింది రికరింగ్ డాక్యుమెంట్ క్రియేషన్, డిస్ప్లే రికరింగ్ డాక్యుమెంట్, పోస్టింగ్ ద రికరింగ్ ఎంట్రీ, డిస్ప్లే బ్యాచ్ అండ్ పుట్, చేంజ్ రికరింగ్ ఎంట్రీ అండ్ డిలీట్ ద రికరింగ్ డాక్యుమెంట్. సో ఏదైనా డౌట్ ఉందా? Yes, sir. Clear. క్లియరే కదా? Yes, sir. సో ఏదైనా డౌట్స్ ఉంటే రైట్ చేయండి, ఆర్ ఆల్స్ యూ కెన్ డ్రాప్ అవుట్. నిహారిక గారు, హలో.